ఇంకా ఎక్కువ టైం అయితే లేదు ఆయన రాకడికి. మనసులో కూడా ఎక్కువ ప్లేస్ తీసుకొని అక్కడ ఒక చారిత్రక పరిచర్యలాగా చారిత్రకంగా చేయాలనే ఆలోచన కూడా లేదు నా మైండ్లో. ఎందుకంటే టైం లేదు. అర్థమైందా? ఎక్కువ టైం అంత దగ్గరకు వచ్చేసింది టైం. చాలా చాలా దగ్గరకు వచ్చేసింది. నేను చెప్పటం కాదు, కొద్ది రోజుల్లో మీకే అర్థమవుద్ది టోటల్గా ఎలా మారిపోబోతుందో ప్రపంచ పరిస్థితి. చూస్తానే మారిపోయింది. నేను కహానీ చెప్పట్లేదు, భవిష్యత్తు సంభవాలు చెప్తున్నా. ఖచ్చితంగా చూస్తానే మారిపోతుంటుంది ప్రపంచ పరిస్థితి. రకరకాల వింతైనటువంటి పరిస్థితులు ప్రపంచం ఎదుర్కోబోతుంది. ఒక దేశం, ఒక రాష్ట్రం కాదు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు కూడా సంఘటిల్లబోతున్నాయి. యుద్ధములు జరుగుతాయి. అందులో కూడా జన నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క తెగులతో ఆగిపోదు. ఇంకా క్రొత్తవి అమల్లోకి వస్తాయి, లైన్లోకి వస్తాయి తెగుళ్ళు. ఇంకా కొద్ది కాలం తర్వాత అసలు కరెన్సీ అనేది, డబ్బు అనేది మన చేతిలో ఉండకుండానే మాయమైపోయింది. కరెన్సీ నోట్ నీ చేతిలో, నీ బ్యాగ్లో, నీ పర్సులో ఉండదు. ఇక టోటల్గా అందరి డబ్బు కూడా సిస్టంలోకి వెళ్ళిపోతుంది. టోటల్గా అంత వ్యవస్థ అంతా కూడా కంప్యూటరైజ్డ్ అవుతుంది. అర్థమైందా? నువ్వు మార్కెట్కి వెళ్ళి కరివేపాకు కొన్నా కూడా నీ అకౌంట్లోంచి అతని అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయటమే. జేబులోంచి పైసలు తీసి ఇచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉండదు. ఇంకా కొద్ది కాలంలో. ఇప్పటికే దాదాపు 4-5 సంవత్సరాలకు ముందు నుంచే నగదు రహిత పాలన అని ఒక స్లోగన్తో తిప్పలు పడ్డారు. ఆ రోజు ఆరంభం. ఇప్పుడు దాదాపు అందరూ, బ్రదర్ మీకు గూగుల్ పే ఉందా, ఫోన్పే ఉందా, ఆ పే ఉందా, ఈ పే ఉందా అని, అవు పే ఉందా అన్నట్టు అడుగుతున్నారు. ఈ పే, ఆ పే ఇదంతా బాగా అభివృద్ధి చెందింది. డబ్బు మాత్రం చేతుల్లో ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక రాబోతున్న దినాల్లో ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటారు. ఇది కూడా ఎందుకు అందరి డబ్బు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది, అలాంటి పరిస్థితిని గవర్నమెంట్స్ ఎందుకు స్వాగతిస్తాయంటే, 2 కారణాలను బట్టి గవర్నమెంట్లు ఈ కరెన్సీ రహిత పాలన తీసుకొస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దేశాల్లో అమలు అవుతుంది. మన దేశంలో కూడా స్టార్ట్ అయింది. సగభాగం ఇప్పుడు అదే జరుగుతుంది. ఎంతమందికి గ్రహింపు ఉంది నేను చెప్పే సంగతి? సగభాగం ఫోన్పే, గూగుల్ పే, సగభాగమే డబ్బు. గవర్నమెంట్లు ఎందుకు భవిష్యత్తులో అలాంటి కఠిన నిర్ణయం తీసుకొని టోటల్ మనీ అంతా కూడా అకౌంట్ల రూపంలో సిస్టంలోకి పంపిస్తాయంటే 2 కారణాలు. మొట్టమొదటిది, డబ్బు కరెన్సీ రూపంలో ఉంటే బ్లాక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బాగా వినండి. డబ్బు కరెన్సీ రూపంలో ఉంటే బ్లాక్ చేసుకోవడానికి, బ్లాక్ మనీగా దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లోనేమో కొంత డబ్బు చూపిస్తాడు, దానికి రెట్టింపు సంఖ్యలో తనకు సంబంధించిన వాళ్ళ ఇళ్లలోనో లేదా ఎక్కడన్నా రహస్య ప్రదేశాల్లోనో తన దగ్గర బ్లాక్ మనీ కొంత దాచిపెట్టుకుంటాడు. ఎందుకు ఈ పని చేస్తాడు అంటే, మనీ అంతా బ్యాంకులో ఉంచాడు అనుకో, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ రకరకాలుగా ఉంది. ఉదాహరణకి ₹1,00,00,000 బ్యాంకులో స్థిరపరుచుకున్నాడు అనుకో, ఆ పన్నులు విచిత్రంగా ఉంటాయి. 30 లక్షలు ప్రేమతో వాళ్ళు తీసుకొని 70 లక్షలు అతనికి ఇస్తారు. ప్రేమతో. ఎవరు? రైట్. 10 కోట్లకి ప్రేమతో 3 కోట్లు తీసుకుంటారు. అర్థమైందా? ఇంత ట్యాక్స్ నేను కష్టపడి, నేను సంపాదించి, నేను నానా గడ్డి తిని ఇబ్బందులు పడి ఇచ్చేస్తే
మరి గవర్నమెంట్ ఎంత తీసేసుకుంటుంది అన్న ఫీలింగ్తో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చాలామంది బ్లాక్ మనీని భద్రం చేస్తూ ఉంటారు. ఆ బ్లాక్ మనీని బినామీ పేర్లతో బిల్డింగులు, అపార్ట్మెంట్లు, స్థలములు, పొలములు గట్రా కొంటుంటారు. బినామీ పేరు అంటే వేరే వాళ్ళ పేరు. ఆ నమ్మకస్తుల్ని కొంతమందిని చూసుకొని వాళ్ళ పేర్లు పెట్టి మనీ, బ్లాక్ మనీ, దాచిపెట్టిన మనీని వాళ్ళ పేరు మీద పొలాలు అవి కొంటారు. ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు అందరూ న్యాయంగా ట్యాక్స్ కడితే దాదాపు మస్తు పైసలు. అందరూ న్యాయంగా కట్టకనే ట్యాక్స్ పెంచి పడేశాడు, దొరికినోడి దగ్గర దొరికినట్టు లాగటానికి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ట్యాక్స్ కొంచెం తగ్గించే పని అయితే ఇల్లు కట్టే అవకాశం ఉండొచ్చు, అదొక ప్లాను. సో అట్లా జరుగుతుంది. కాబట్టి మొత్తం కరెన్సీ లేకుండా అంతా అకౌంట్ల రూపంలోకి వచ్చేసేయాలి అన్నప్పుడు ఇంకేడ దాచిపెడతాడు? గుంట తీసి గుంటలో పెట్టాచి కాదు, ఎక్కడన్నా తీసుకెళ్ళి ఎవడింట్లోనన్నా పెట్టాచి కాదు. ఎందుకంటే దానికి రూపాయి నోటుకు విలువ లేదు కదా. అందరి డబ్బు అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆధార్ కార్డు లింకు చేస్తాడు, పాన్ కార్డు లింక్ చేస్తాడు, ఇంకా ఏదో ఉంటుంది చెదారం మొత్తం లింకు చేస్తాడు. ఏ రూపాయి వీడికి వచ్చినా వెంటనే వాళ్ళకి సిగ్నల్ వచ్చేసిద్ది, వాడికి ₹1 వచ్చిందని. రూపాయి వచ్చిందా, మన వంతు లాగండ్రా అంటాడు. వాడికి ₹1,00,00,000 వచ్చిందా, 30 లక్షలు మనయ్యే తీసుకుంటారా. ఆ విధంగా గవర్నమెంట్కి డబ్బంతా కూడా మస్తు చేరుతుందన్నమాట. నగదు రహిత పాలన తీసుకొస్తే అందరి మనీ అకౌంట్ల రూపంలోకి వచ్చేస్తే అకౌంట్లన్నీ గవర్నమెంట్ చేతుల్లో ఉంటాయి. ఎవడు ముసుగులో పెట్టడానికి ఉండదు. ఇక ఎవడు ఏది కొన్నా లెక్క చెప్పాలా. ఒక 20 లక్షలు తీస్తే ఎందుకు తీసావు, 20 లక్షలతో ఏం కొన్నావు, వేస్తే ఎక్కడి నుంచి తీసుకొచ్చేసావు, 20 లక్షలు ఒక్కసారి ఎట్లా వచ్చినాయి నీకు, వేస్తే లెక్క, తీస్తే లెక్క. నాకు 20 లక్షలు ఫలానా పుల్లారావు ఇచ్చాడు అంటే పుల్లారావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి. ఆ విధంగా టోటల్గా దానికి ట్యాక్స్ వసూలు చేస్తూ ఉంటున్న పరిస్థితి. ఇక భవిష్యత్తులో బాగా గమనించాలి, భవిష్యత్తులో చేతిలో కరెన్సీ ఉండదు, అంతా అకౌంట్ల రూపంలో. కరేపాకు కొన్నా కూడా ఫోన్పే, గూగుల్ పే అన్నట్టు ఇంకో పే, ఆ పే, ఈ పే, ఏ పే వచ్చింది అంతే తప్ప డబ్బు మాత్రం ఉండదు. ఎందుకంటే బ్లాక్ మనీగా దాచిపెట్టుకోవడానికి ఛాన్స్ లేకుండా ఇలాంటి విధానాన్ని గవర్నమెంట్స్ స్వాగతిస్తున్నాయి. రెండవది, నగదు రహిత పాలన. డబ్బు లేకుండా అంటే కరెన్సీ చేతిలో పట్టుకునే పరిస్థితి లేకుండా అంత అకౌంట్ల రూపంలోకి. ఎందుకు అంటే రెండో కారణం చెప్తా. ఇది మేజర్గా చూపించి మరీ వాళ్ళు అలా చేసే అవకాశం ఉంది. అదేంటంటే మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కరోనా రకరకాల కారణాల చేత వస్తుంది. ప్లాస్టిక్ దాని మీద పడితే 5 రోజులు, నీళ్లలో పడితే 3 రోజులు, నేల మీద పడితే 2 రోజులు, ఆడబడితే ఇన్ని రోజులు, ఏడబడితే అన్ని రోజులు అని ఆ వైరస్ ఇన్ని రోజులు జీవించి ఉంటుంది అని చెప్పారు కదా. ఆ చెప్పే పరంపరలోనే కరెన్సీ ద్వారా కూడా కరోనా వ్యాప్తి జరుగుతుంది అని ఒక దుమారం లేపారు. కరెన్సీ ద్వారా కూడా కరోనా వస్తుందంటే టోటల్ వ్యవస్థ స్తంభించిపోయింది. ఎందుకంటే పైసలు చేతులతో తీసుకోవాలి కదా. పాపం గ్లౌజులు, మాస్కులు వేసుకొని చాలా యాతనలు పడ్డారు. అప్పటికి కూడా డబ్బుల్ని తీసుకోవాలి. డబ్బులు కూడా మళ్ళా ఏంటిది, ఏమంటారు దాన్ని, శానిటైజింగ్ చేసి నానా అగచాట్లు. దానికి కూడా సమస్య అవుతుందేమో, దానివల్ల కూడా వైరస్ వస్తుందేమో. కరోనా అయితే ఈ కరెన్సీ నోటు వల్ల వచ్చిందో రాలేదో తెలియదు, కానీ భవిష్యత్తులో విచిత్రమైన తెగుళ్ళు రాబోతున్నాయి. ఖచ్చితంగా అవి వాటి మీద కూడా మనకి సోకే అవకాశం ఉంది అన్న భయంతో ఆ కరెన్సీ. ఎందుకంటే
ఏ కాగితాలు కూడా అందరి చేతుల్లోకి వెళ్ళవు, కానీ అందరి చేతులను చుట్టొచ్చే దమ్ము సత్తా ఉన్నది మాత్రం కరెన్సీకే. అసలు నేను పుట్టింది మొదలుకొని ఇప్పటివరకు ఒక్కసారి కూడా డబ్బును ముట్టలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అసంభవం. అందరూ పైసలు ముట్టిన వాళ్ళే. అర్థమైందా? పుట్టింది మొదలుకొని ఇంతవరకు పెన్ను ముట్టలేదు అన్నోడు ఉండొచ్చు, వేరే పేపర్ ముట్టలేదు అన్నోడు ఉండొచ్చు, వేరే వేరే ఏమైనా ముట్టలేదు అన్నోడు ఉండొచ్చు, డబ్బు ముట్టలేదు అన్నోడు మాత్రం కష్టం. ఓకేనా? సో ఖచ్చితంగా డబ్బు అందరి చేతుల్లోకి తిరుగుతూ ఉంటుంది కనుక వైరస్ వ్యాప్తి చెందిద్ది అన్న నెపంతో కరెన్సీని రద్దు చేస్తున్నాం. మీరు ఉదాహరణకి ₹1,00,000 మీ దగ్గర ఉందనుకో, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ ₹1,00,000 ఇచ్చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్లో వేసేసుకోండి. బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, మాకు ఆ లెక్క చెప్తాడు, మేము ఆ నోట్లన్నిటినీ కాల్ చేయటమో లేకపోతే ఏదో ఒకటి చేసేస్తాం మేము అనే ప్రతిపాదన ఏదో ఒకటి తీసుకొచ్చి, ఎందుకు వైరస్ వ్యాప్తి కాకుండా ఇలా చేస్తున్నాం అని మీకు ఆల్రెడీ ఉన్న మనీని అకౌంట్ రూపంలో తెచ్చుకోండి ప్రేమగా చెప్తే అందరూ తీసుకెళ్ళి డబ్బులు వాళ్ళకి అప్పచెప్పి అకౌంట్లు ఓపెన్ చేసుకుని అందులో వేస్తారన్నమాట. ఈ విధంగా భవిష్యత్తులో ముందు చెప్పిన బ్లాక్ మనీ సమస్యను బట్టి కానీ లేదా ఇప్పుడు చెప్పినటువంటి వైరస్ సమస్య వల్ల కానీ ఎక్సెట్రా అందరి డబ్బు అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోతుంది. ఎవరి చేతిలో కరెన్సీ నోటు ఉండదు. ఇలా ఎప్పుడైతే జరిగిందో వినండి, అందరి చేతిలో కరెన్సీ తొలగించబడి మనీ అంతా కూడా అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయింది, ఎప్పుడైతే ప్రపంచం అంతటా అలాగ అయిపోతుందో ఇక అంత్య అబద్ధ క్రీస్తు రాకకి మార్గం సుగమం అయ్యింది. ఎందుకంటే వాడు ఇక కొద్ది రోజులకు లైన్లోకి వస్తాడు. అంతా అలా అయిపోయినా కొద్ది కాలానికి వాడు పగ్గాలు చేపడతాడు. వాడు పగ్గాలు చేపట్టిన తరువాత వాడు ఫస్ట్ మనల్ని ఇబ్బంది పెట్టేది అక్కడే. ఎక్కడ? పైసల దగ్గర. వాడు ప్రపంచమంతటికి ఏకరాజు అవుతాడు. వినండి, ఒక్కడే రాజు అవుతాడు. అట్లెట్లా అవుతాడన్నా, ఏ దేశానికి ఆ దేశం పరిపాలించుకుంటుంది కదా. ఇప్పుడు అన్ని దేశాల మీద వాడు ఒక్కడే ఎట్లా రాజు అవుతాడంటే ఆ పరిస్థితులు వస్తాయి. ఏ పరిస్థితులు వస్తాయంటే, ఒక పక్క తెగుళ్ళతో చస్తుంటే జనం, మరో పక్క యుద్ధాలతో ఎక్కువ మంది చస్తారు. వినండి, ఇలా చనిపోవటం ద్వారా చూసిన వాళ్ళందరికీ కూడా ఒక రకమైన వేదన కలిగింది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ దారుణ మారణకాండ చూడలేకపోతున్నాం. ప్రకృతి విలయాలతో ఒక పక్క చనిపోతుంటే యుద్ధాలతో ఒక పక్క చచ్చిపోతున్నారు. సరే, ప్రకృతి విలయాలంటే దైవికంగా వచ్చినాయి అనుకుందాం. యుద్ధాలు మన కర్మతో మనం చేసుకున్నాయి కదా. ఈ యుద్ధరహిత ప్రపంచం మాకు కావాలన్నట్టు ప్రపంచం అంతటా దేశాలన్నిటా ఒక విప్లవం లెగుస్తుంది. ఒక పక్క ప్రకృతి విలయాలతో చనిపోతుంటే మరో పక్క యుద్ధోన్మాదంతో చచ్చిపోతుంటారు కదా. ప్రపంచ ప్రజలు అన్ని దేశాలలో ఒక విప్లవం లేచిద్ది. ఏమనంటే, ఈ దారుణ మారణకాండ మేము చూడలేము. ఒక్కొక్కడు రెడీ చేసి పెట్టుకున్నారు అణుబాంబుల్ని, రకరకాల క్షిపణుల్ని రెడీ చేసి పెట్టుకున్నారు. మొన్న బైడెన్ ఎప్పుడైతే లైన్లోకి వచ్చాడో ఉత్తర కొరియా వాడు వెంటనే అణుప్రయోగం చేశాడు. అంటే ఏంది? దమ్ముందా, ఆడు పోయాడు నువ్వు వచ్చావు సై మరి అన్నట్టు. అంటే రెచ్చగొట్టే చర్య. మరో పక్క భారత్ మీదికి ఒకప్పుడు పాకిస్తాన్ శత్రు దేశంగా ఉండేది, ఇప్పుడు చైనా, టర్కీ కూడా, ఈ మూడు ఏకమై పాకిస్తాన్, టర్కీ, చైనా మూడు కలిసి భారత్ను ఢీ కొట్టడానికి కుట్ర చేస్తున్నాయి. బాగా వినండి, అర్థమైందా? తర్వాత రష్యా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ఆలోచన చేస్తుంది. రష్యా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ఆలోచన చేస్తుంది. అది నిజంగా ఫైట్ చేయడానికి కదిలిన నాడు
ఇంకా అన్నిటికీ ముహూర్తం దగ్గరకు వచ్చిందని అర్థం. 3 రకాలు చెప్పా. ఒక పక్క ఉత్తర కొరియా వాడు అమెరికాని డి అంటే డి అంటున్నాడు. ఒక పక్కన భారత్నేమో చైనా, పాకిస్తాన్, టర్కీ 3 ఏకమై ఢీ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నాయి. మరో పక్కన రష్యా ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళడానికి ఆలోచన చేసి మంతనాలు చేసి దానికి మిత్ర దేశాలను కూడా సంభాషణలు చేస్తూ మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాబట్టి ఎక్కడ ఏది ముందుకొచ్చినా ప్రాణ నష్టం తప్పనిసరి. బాగా వినాలి. ఇకపోతే ఈ వ్యవహారం అటుంచితే అరబ్ దేశాలు భవిష్యత్తులో జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. అరబ్ దేశాలు 10 దేశాలు కలిపి ఒక్కటే దేశంగా మారబోతుంది. కారణం ఏదైనా కావచ్చు. మనం ఇంతమంది ఉండి స్వతంత్రులంగా ఎవడికోడు పాలన చేసుకుంటుంటే ఎవడు మనల్ని లక్ష్య పెట్టట్లేదు. ప్రపంచమంతటా మనం ముద్ర వేయాలంటే మన విడివిడి దేశాలుగా కాకుండా మనందరం ఇస్లామిక్ సంబంధులం కాబట్టి మనందరం కలిసి ఒక్కటే దేశం అయిపోదాం. అప్పుడు 10 దేశాలు కలిసి ఒక్కటే అయిపోయి ఒకటే ముద్ర ఒకటే రాజు అయినప్పుడు అమెరికా కంటే కూడా అదే అగ్రరాజ్యం అవుతుంది. బాగా వినాలి. ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం కదా, దానికంటే కూడా అది అగ్రరాజ్యం అయిపోతుంది. ప్రకటన గ్రంథంలో చెప్పిన నెరవేర్పులన్నీ ఒకటొకటిగా జరగటం ప్రారంభమవుతుంది. న్యూస్ చూడు. నువ్వు చూడాలనుకుంటే, కాసేపు ఏదన్నా చూడాలనుకుంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడు. అరబ్ కంట్రీస్, ముస్లిం దేశాలు 10 దేశాలు కలిసి ఒక్కటిగా మారబోతున్న పరిస్థితి తొందరలో రాబోతుంది. అది కూడా జరిగింది. అవన్నీ ఒక్క దేశం అయిపోయినప్పుడు ఒక్కడే రాజు అవుతాడు. ఆ రాజు సిరియా సంబంధి అయి ఉంటాడు. బాగా వినండి. ఇక ప్రపంచం మొత్తానికి పెద్ద రాజ్యంగా ఆ అరబ్ రాజ్యమే కనపడిద్ది. ఎందుకంటే 10 దేశాలు కలిసి ఒకటైపోయింది కదా, దాని ఎఫెక్టు. అదేమో అలా అయింది. ఇక మిగిలిన దేశాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి డి అంటే డి అని కొట్టుకొని ప్రాణ నష్టం జరిగి అన్ని దేశాల్లో ప్రజలు మాకు యుద్ధరహిత పరిపాలన కావాలి అని నినదిస్తారు. అలా నినదించినప్పుడు ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాల ప్రధానులు, ప్రభుత్వ అధికారులు గ్యాదర్ అయి మంతనాలు జరుపుతారు. ఏం చేద్దాం? ప్రజలందరూ ఇలాగ మొత్తుకుంటున్నారు, మా దేశంలో ఇలాంటి వ్యతిరేకతలు వస్తున్నాయి అంటే మా దేశంలో కూడా వస్తున్నాయి, మా దేశంలో కూడా వస్తున్నాయి. అందరికీ అదే గొడవ. ఏం చేద్దాం? అప్పటికే 10 దేశాలు ఏకమై ఒక్కటై పరిపాలించుకుంటున్నాయి కదా హాయిగా. ఇక గ్యాదర్ అయినటువంటి ఈ ప్రధానులందరికీ కానీ, ఇక పెద్ద అధికారులకు కానీ ఒక్కటే ఆలోచన వచ్చింది. 2 దేశాలు విడివిడిగా ఉంటే యుద్ధం తప్పనిసరి. ఈడు వాడి మీద అతిశయించవచ్చు, వాడు ఈడి మీద అతిశయించవచ్చు. ఎవడు నోరు సారినా ఇంకొకడు కొట్లాడికి వస్తాడు. అదే 2 దేశాలు విడివిడిగా ఉండకుండా 2 ఒకటైపోయింది అనుకో, ఇంకా ఫైటింగ్ చేయడానికి ఇంకొకడు లేడుగా. కాబట్టి వాళ్ళు 10 మంది కలిసి ఒక్కటైపోయి అంత చక్కగా పరిపాలించుకుంటున్నప్పుడు మనం ఓ పని చేద్దాం, మనందరం కలిసి ఒక్కటైపోదాం. ఇప్పుడు అందరు ప్రధానులు ఉంటారు కదా, అందరు ప్రధానుల పేర్లు రాద్దాం. అఫ్కోర్స్ యాజ్ ఇట్ ఈజ్కి ఇలానే జరగకపోవచ్చు, ఏది పేర్లేసి చీటీ తీసే సెక్షన్ జరగకపోవచ్చు. కానీ మొత్తం మీద మాత్రం అందరం కలిసి ఒక్కటే దేశం అయిపోదాం అనేటువంటి తీర్మానం అయితే జరిగింది. అందరం కలిసి ఒక్కటే దేశం అయిపోయి ఒక్కటే రాజుని ఎంపిక చేద్దాం, ఒక్కటే ముద్రను అమల్లోకి తెద్దాం. అప్పుడు 2 దేశాలు విడివిడిగా ఉంటే కొట్లాట, యుద్ధం ఉంటుంది కదా. అవి 2 లేకుండా, విడిగా ఉండకుండా 2 కలిసిపోతే ఇంకా గొడవ ఏముంది? తెలంగాణ, ఆంధ్ర 2 కలిసి ఉన్నప్పుడు ఏమన్నా లొల్లుందా? నీళ్ల విషయంలో కానీ ఎక్సెట్రా లేదు.
ఇప్పుడు విడిపోయినందున ఆ మధ్య నీళ్ళ కాడ కొంచెం క్లాష్ అయింది. ఇంకా మరికొన్ని విషయాల్లో క్లాష్ అయిందా లేదా? విడిపోతే కొట్లాటే, కలిసి ఉంటే గొడవే లేదు. ఈ కారణాన్ని బట్టి అన్ని దేశాలు కలిసి మనం ఒకటైపోదాం, మనలో ఒకడిని రాజుగా నియమిద్దాం అని ఆలోచనకు వస్తారు. ఆలోచనకు వచ్చినప్పుడు వీళ్ళు ఈ ప్లాన్లో ఉంటారు. ఒక పక్క ప్రకృతి విలయాలు జరుగుతూ ఉంటాయి. అమెరికా అన్ని విధాలా ఎఫెక్ట్ అయిపోయి ఆర్థిక మాంద్యంతో, ప్రకృతి వైపరీత్యాలతో, రకరకాల పరిస్థితులతో అమెరికా భయంకరంగా ఎఫెక్ట్ కాబోతుంది భవిష్యత్తులో. అగ్రరాజ్యం అని పేరే కానీ ఆ స్థాయిని కోల్పోతుంది అమెరికా. ఎక్కడి దాకా ఎందుకు? మొన్న ట్రంప్ టైంలోనే టెన్షన్ వచ్చింది ఆయనకి. ఎందుకు అంటే విపరీతమైన జన నష్టం జరుగుతుంది ఈ కరోనా వల్ల. జరుగుతున్నా సరే లాక్డౌన్ ప్రకటించాల చాలా కాలం. ఎందుకు ప్రకటిస్తే అన్ని విధాలా ఎఫెక్ట్ అవుతుంది. దాని యొక్క అగ్రత్వాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఆ కారణం చేత వ్యవస్థ నడవటానికి బ్రేక్ లేకుండా కొంతకాలం నడిపినందుకు ఎక్కువ మంది ఎఫెక్ట్ అయిపోయారు. మొన్ననే ఆ డేంజర్ వచ్చింది, దానికి కొద్దిగా మళ్ళా తప్పించుకుంది. ఇక రాబోతున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా అయింది. ఏమిరా అమెరికా మీద ఏమైనా పగబట్టావా అంటే నేను కాదు, దేవుని యొక్క గ్రంథం చెబుతున్న సాక్ష్యం. అమెరికా అలాంటి ప్రతికూల పరిస్థితి ఎదుర్కొని అగ్రరాజ్యం అన్న పేరు పొందిందే అయినప్పటికీ శక్తిహీనంగా ఉండిపోతుంది. ఓకే, మిగిలిన దేశాలన్నీ కలిసి మనం ఒక్కటే దేశం అవుదాం అనే ఆ మంతనాల్లో ఉంటారు. ఆ ప్రక్క 10 మంది రాజులు ఏకమై ఒకడికే రాజ్యాన్ని అప్పచెప్తారు. దాన్ని దశరాజ్య కూటమి అంటారు. ఆ దశరాజ్య కూటమికి ఒకడు రాజుగా ఉంటాడు కదా, వాడు పరిపాలన మొదలు పెడతాడు. ఆ పరిపాలన బాగానే ఉందని వీళ్ళు అనుకుంటారు. వినండి, ఎవరు? ఈ మిగిలిన దేశాల వాళ్ళు. దాన్ని బట్టి మనం కూడా ఒకటైపోదాం, ప్రపంచమంతా ఒకటే దేశం అయిపోదాం అని ఆలోచన చేస్తారు కదా. ఈ మంతనాలు జరుగుతున్న టైంలో అక్కడ ఆ 10 దేశాలకు ఒకడే రాజు అవుతాడని చెప్పాను కదా, అరబ్ దేశాలకి. ఆ ఒక రాజు మీద 10 మంది అప్పచెప్పారు వాడికి అధికారం. అందులో 3 రివర్స్ అయ్యి అతని మీద తిరుగుబాటు చేస్తారు. నువ్వేదో మంచోడు అని, నువ్వు మంచిగా వెళ్తావని మేము నీకు అవకాశం ఇచ్చాం, కానీ నువ్వు మాకు అభ్యంతరకరమైన రీతిలో పాలన చేస్తున్నావు కనుక నీ అధికారానికి మేము ఒప్పుకోము అని రివర్స్ అవుతారు. నేను ఇప్పుడు రాజుని, నా మీద ఎదురొస్తారా మీరు? నా మీద తిరుగుబాటు చేస్తారా? మీ అంతు తేలుస్తానని వాడు వాళ్ళ మీద ఫైట్ చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కుట్ర చేసి వాడిని చంపుతారు. ఆ 10 దేశాల మీద రాజుగా ఎవరైతే ఉంటాడో అతన్ని చంపుతారు. ఇప్పుడు అమెరికాలో మొన్న ఎవరెక్కారు? దిగిపోయిన ఆయన పేరు ఏం పేరు? ట్రంప్ దిగిపోయాడు. ఎవరెక్కారు? బైడెన్. అమ్మ, పిల్లలు కూడా అంటున్నారు ట్రంప్ దిగాడంట, బైడెన్ ఎక్కాడంట. ఒరే బాబు, ఒక మాట చెప్పండి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరున్నానా? తెల్వది. ఒరిస్సా ముఖ్యమంత్రి ఎవరమ్మా? తెల్వది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో. కర్ణాటక ముఖ్యమంత్రి ఏమో. మీరు చెప్పండి, చాలా వరకు తెలియదు. అరే, మన దేశంలో మన రాష్ట్రాలకు ఉన్న ముఖ్యమంత్రులు ఎవడో మనకు తెలియదు, కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం ఎవడు దిగిన ఆయన పేరు ఏం పేరు బాబు అంటే పిల్లలతో సహా ట్రంప్ అన్నారు. ఎక్కిన ఆయన ఎవరయ్యా అంటే బైడెన్ అన్నారు. అంటే అమెరికా అగ్రరాజ్యం కనుక మన పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా మనకు తెలియదు, కానీ అమెరికాలో ఏం జరుగుతుందో, ఎవడు ఎక్కుతున్నాడో ఎవడు దిగుతున్నాడో ఎప్పటికప్పుడు మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే అది అగ్రరాజ్యం యొక్క ఘనత. మరి ఈ మాత్రం అమెరికాకే ఈ స్థాయి ఉంటే 10 దేశాలకు ఒక్కడే రాజు అయిన వాడు టాప్ నంబర్ 1లో ఉంటాడు, టాప్ 1లో ఉంటాడు. అంటే వాడి యొక్క చావు బ్రతుకు విధానం అంతా కూడా మనకు తెలుసుద్ది. కాబట్టి ఫలానా దేశాల మీద అధిపతిగా అయిపోయిన ఆ రాజు గారిని ఫలానా కారణం చేత చంపారట. ప్రజల సందర్శనార్థమై ఆయనను ఇదిగో ఇలాగ ఉంచారు అని ఆయనని అలా పెట్టి అందరూ చూడటానికి 3 రోజులనో 5 రోజులనో ఉంటుంది కదా.
పెద్ద పెద్దోళ్ళు పోతే వెంటనే తీసుకెళ్ళి గుంటలో పెట్టరు. మామూలు వాళ్ళు పోతే పోయిందాకా ఇబ్బందే, పోయినోడిని బూడ్చిపెట్టిన దాకా ఇబ్బంది, తొందరపడుతుంటారు. కానీ ప్రపంచం మొత్తం గుర్తించినటువంటి వ్యక్తి చేస్తే డింగ్మని తీసుకెళ్ళి గుంటలో పెట్టరు. చూడటానికి ప్రజల సందర్శనార్థమే అతనిని భద్రపరిచి అందరూ చూడటానికి ఏర్పాటు చేస్తారు. అలాగా అతనిని 3 దినాలు ప్రజల సందర్శనార్థమే ఉంచుతారు. ఉంచినప్పుడు అతడేం చేస్తాడంటే 3వ రోజు అందరూ చూస్తూ ఉండగానే దిగ్గున లేచి కూర్చుంటాడు, చచ్చిపోయినోడు. ఆ వింత ఇప్పుడు టీవీలు మారిపోయి సెల్ ఫోన్లు వచ్చినాయిగా, బాత్రూంలో కూర్చొని సెల్ చూసేవాడికి కూడా సమాచారం అందిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంతే కదా, బాత్రూంలో పోయి ఆ కొద్దిటే ఎందుకు వేస్ట్ చేయాలి కదా, అది ఆ స్థితిలో ఉన్నోడికి కూడా మ్యాటర్ అందిద్ది. ఏమని, ఫలానా వ్యక్తి ఇలా చనిపోయాడు, ఇలా లేదు. ఇప్పుడు సింపుల్, ఇప్పుడు మన టీవీలో ఎంత డెవలప్ అయినాయి చూడండి. న్యూస్ వాళ్ళు స్టేజీ మీద మెట్లు ఎక్కిపోతా ఒక మంత్రి గారి కాలు జారింది అనుకో, మొన్న ఆ మధ్య ఎవరు కూతురో పాపం జారి పడింది, ఆమె పడింది ఒకసారే, టీవీ వాళ్ళు 1000 సార్లు పడేశారు ఆమెని. ఆమె పడింది ఒకసారే, పడ్డది, దులిపేసుకొని లేచి వెళ్ళిపోయింది. ఆమె పనిలో ఆమె ఉంది. ఆ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆమె పడుతూనే ఉంది. అది ఎన్నిసార్లు పడేస్తారు ఆమెని అంటే, మరి వాళ్ళకి ఏదైనా మంచి హాట్ న్యూస్ దొరికిందాక ఆమెను పడేస్తానే ఉంటారు. కాబట్టి ఏ చిన్న టెంకాయని కూడా వదిలిపెట్టరు కదా న్యూస్ వాళ్ళు. అలాంటిది ఏకదం అందరి ముందు సచ్చినోడు తిరిగి లెగిస్తే ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తినటువంటి అద్భుత సంఘటన అని మొదలుపెట్టి అదంతా లైవ్ చూపిస్తూ ఉంటారు. ఇక అందరికి కూడా మైండ్ బ్లోయింగ్. రియల్గా అందరి ముందు చనిపోయాడు, రియల్గా అందరి ముందు 3వ నాడు తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత వాడు అంతటితో ఊరుకోడు. అంతకుముందు తను ప్రదర్శించని వింతైన శక్తులు తిరిగి లేచిన తర్వాత వాడు ప్రదర్శించటం మొదలు పెడతాడు. ఇలా మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ ప్రజలంతా కూడా ఆశ్చర్యానికి గురవుతారు. ఏంటిది, ఆకాశం నుండి అగ్ని కురిపించగలుగుతాడు, నీళ్ళని రక్తంగా మార్చగలుగుతాడు, కొన్ని వింత వింత క్రియలు చేయగలుగుతాడు. అందరూ చూస్తుండగా ప్రజలంతా ఆశ్చర్యచకితులైపోయి వింతగా ఆయన్ని గమనిస్తూ ఉంటారు. అయ్యా, ఇంతకి తమరెవరు అని అడుగుతారు. అప్పుడు చెప్తాడు, మీరు అనుకుంటున్న రాజు గీజు కాదురా, నేనే నిజమైన క్రీస్తును అని. ఆగండి. వాడు అబద్ధ క్రీస్తు, దొరికితే చాలు ఇక ఎగబడి కొట్టడమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? వాడు అబద్ధ క్రీస్తు. వాడేం చెబుతాడు, నేనే క్రీస్తును అని అబద్ధం చెబుతాడు. క్రీస్తును అనుటకు రుజువులు ఇవిగో అని చచ్చి తిరిగి లేచిన ఘట్టం ఒకటి వాడుకుంటాడు. తర్వాత కొన్ని ఏర్పరచబడిన వారిని సైతం మోసగించుటకు, చూడు కావాలంటే ఉంది లేఖనంలో, మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అది లెక్క. ఇక వాడు సూచక్రియలు మహత్కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేస్తా చూపిస్తూ ఉంటాడు కదా. ప్రజలంతా కూడా నజరేయుడైన యేసు కాదు లోకరక్షకుడు, ఇదిగో ఈయన అని భూజనులందరూ చావు దెబ్బ తగిలి
బ్రతికిన ఆ క్రూర మృగమును వెంబడించిరి అన్న ప్రకటన వచనం నెరవేరింది. భూజనులందరూ ఆశ్చర్యపడుచు దాని వెంట పోవుచుండిరి. అర్థమైందా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఈ మాట. ఇక వాడు లైన్లోకి వచ్చేసి శాంతి మాటలు మాట్లాడుతుంటాడు మనోడు. నేను శాంతిని ఇవ్వడానికి వచ్చాను, నేను శాంతిని అనుగ్రహిస్తాను, అది ఇది. నేను ఇక లైన్లోకి వచ్చాను గనక ఇక ప్రపంచం మొత్తాన్ని కూడా సమాధానంగా నేను పరిపాలిస్తాను, మీరు ఎదురు చూస్తున్న దేవుడిని నేను వచ్చేసాను, ఇక మీకు దిగులు లేదు అని వాగ్దానం చేసి హడావుడి చేస్తుంటాడు. వాడు చేసే అద్భుతాలు, చచ్చి తిరిగి లేచిన విధానం, ఇవంతా ప్రపంచ దేశాల ప్రజలందరూ చూస్తారు కదా, ప్రపంచ దేశ నాయకులు కూడా చూస్తారు కదా. ఇక వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఏమనో తెలుసా? ఇప్పటిదాకా మనం మనుషులను వెళ్దాం అనుకుంటున్నాం, అందరం ఒక్కటైపోయి. ఇప్పుడు దేవుడే మన మధ్యలోకి వచ్చాడు. ఎవరో దేవుడే మన మధ్యలోకి వచ్చాడు. సాక్షాత్తు క్రీస్తే వచ్చాడు గనుక యేసుక్రీస్తు అంటేనే శాంతి సమాధానం కదా. కాబట్టి ఆ మహానుభావుడికి మనం పట్టం కట్టబెడితే ఇక మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు. మనకి ఏది కావాలన్నా ఆయన అద్భుతాలు చేసేస్తుంటాడు, అందరినీ రక్షించేస్తుంటాడు, పోషించేస్తుంటాడు. ఇక ఏది జరిగినా ఆయన అనుమతి లేకుండా ఏది జరగదుగా. సర్వభూమి ఆయనదే కదా, దేవుడు కదా అని అతనిని దేవుడిగా విశ్వసించి ఇక అతనే రాజై పాలిస్తే ఇంకంతకంటే కావాల్సిందేముందని అందరూ కలిసి అతనికి పట్టం కట్టడానికి, ప్రపంచమంతటి మీద అతని రాజుగా నియమించడానికి ఇష్టపడతారు. ప్రపంచమంతా ఇష్టపడిద్ది కానీ ఇశ్రాయేలు ఒప్పుకోదు. అర్థమైందా? ఇశ్రాయేలు ఒప్పుకోదు. క్రీస్తు ఆయన అని మీరు అంటున్నారు, కానీ అతను పుట్టింది వేరు, అతను ఆరాధించింది వేరు, అతని పితరులు వేరు. చచ్చిపోయి తిరిగి లేచాడు, దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. కానీ మాకు కొన్ని కోడ్ అవుతున్నాయి, కొన్ని కోడ్ కావటల్లా. గనుక మేము అతన్ని కొంచెం ఆలోచిస్తున్నాం అతని గురించి అని వాళ్ళ ప్రకటన రిలీజ్ చేస్తారు. ఈలోపు ఒక అబద్ధ ప్రవక్త ఇశ్రాయేల్లో రెడీగా ఉంటాడు. వీడికి సపోర్ట్ చేయటానికి అబద్ధ ప్రవక్త వాడి లైన్లోకి వచ్చి ఇశ్రాయేలు మొత్తాన్ని అద్భుతాలతో సూచక్రియలతో ఆకర్షిస్తాడు. వాడికి కూడా అతీత శక్తులు ఉంటాయి అబద్ధ ప్రవక్తకి. ఇశ్రాయేలు మొత్తం కూడా అతన్ని ప్రవక్త అని నమ్ముతుంది, నిజానికి మాత్రం వాడు అబద్ధ ప్రవక్త. దేన్ని బట్టి నమ్ముతుంది అంటే సూచక్రియలు, మహత్ కార్యాలను బట్టి. అదే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు మహనీయుడు అంటాడు, యూదులు సూచక క్రియలను అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామన్నాడు పౌలు. యూదులు సూచక క్రియలకు ఆకర్షితులు గనుక ఆ అబద్ధ ప్రవక్త లైన్లోకి వచ్చి సూచక్రియలు, మహత్కార్యాలు అక్కడ చేస్తూ ఉంటాం కారణం చేత ఇజ్రాయేల్ మొత్తం కూడా అతనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక వాడి కార్యాలను బట్టి, ఆ అబద్ధ ప్రవక్త కార్యాలను బట్టి ఇజ్రాయేల్ మొత్తం వాడిని కనెక్ట్ అయి ఉంటుంది. వీడు ఆ అబద్ధ క్రీస్తుకు సపోర్ట్గా ఉంటాడు. వీడు అడుగుతాడు ఇజ్రాయేల్ని, ప్రపంచమంతా ఏకమై అతన్ని అంగీకరిస్తే మీరు మాత్రం కాదంటారేమిటి అంటాడు. అప్పుడు ఇజ్రాయేల్ పెద్దలు చెప్తారు ఏమనంటే, అయ్యా ప్రవక్త గారు, మీ మాటకు మేము అవిధేయత చూపేవాళ్ళమా? ఎంత మాట. కాకపోతే మా లేఖనాలను అనుసరించి అతని జీవితాన్ని, గతాన్ని, అతని పరిస్థితిని, అతని ఆరంభాన్ని అంతా చూస్తుంటే కొన్ని కోడ్ అవ్వట్లేదు, సింక్ అవ్వట్లేదు, అందుకని డౌట్గా ఉంది మాకు అంటారు. ప్రవక్తనైనా నేను చెబుతుంటే మీకు డౌటా అంటాడు వీడు. అర్థమైందా? వాళ్ళ ఆలోచనలో పడతారు. అప్పుడు వాడేం ప్రతిపాదన చేస్తాడంటే, ఓ పని చేయండి, అట్టయితే ప్రపంచంలోని ఇతర దేశాల వాళ్ళందరూ ఏకమై అతడు మమ్మల్ని పర్మనెంట్గా ఏలవచ్చని తమ అధికారాన్ని అతనికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. సరే మీరేం చేస్తారంటే, పర్మనెంట్గా అతడే మా ఏలికాన్ని మీరు సంతకం పెట్టొద్దు, ఒక 7 ఏండ్లు అతడు మమ్మల్ని ఏలవచ్చు అని ఒక 7 ఏండ్లు అతని పాలనకు ఒప్పుకోండి. ఈ 7 ఏండ్లలో అతడు మనకు అనుకూలంగా ఉంటే ఏం లేదు, ప్రతికూలంగా ఉంటే అప్పుడే మనం
వైదొలుగుదాం. ఎందుకంటే 7 ఏళ్ళేగా మనం రాస్తాం కాబట్టి. ఈ పని ప్రపంచంలో ఇంకా ఏ దేశమో చేయదు, ఇజ్రాయెల్ చేస్తుంది. మిగిలినవన్నేమో అతను శాశ్వతంగా మమ్మల్ని ఆలోచన సంతకాలు పెడితే, ఇజ్రాయెల్ మాత్రం 7 ఏళ్ళే అతడు మమ్మల్ని ఏలాలి అని సంధి కుదుర్చుకుంటుంది. ఎప్పుడైతే ఇజ్రాయేలు 7 ఏళ్ళు అతడు మమ్మల్ని ఏలవచ్చు అని సంధి సంతకం పెడుతుందో అప్పుడు ఇక వాడి గవర్నమెంటు రన్నింగ్లోకి వస్తుంది. ఇక స్టార్ట్. ఇక వాడు దేవుడు అన్నట్టు. ఇక ప్రపంచం అంతటా వాడే రాజు, ఆఖరికి ఇజ్రాయెల్తో సహా. ఇక భూమి మీద వాడికి రివర్స్ ఎవరన్నా ఉంటారా? ఇక వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. అవునా కాదా చెప్పండి? అవునా కాదు. వాణ్ణి భయంకరంగా ప్రతిఘటించేటువంటి గుంపు ఒకటి భూమి మీదనే ఉంటుంది. అదే మనం. ప్రకటన గ్రంథ లేఖనాలు చెప్పిన ప్రకారం నువ్వు వచ్చావరా, నీ చరిత్ర మిగిలిన వాళ్ళకి తెలియదు, మాకు తెలుసు. మాకు నువ్వు కాదు క్రీస్తు, నజరేయుడగు యేసే మా క్రీస్తు అని భూమి మీదున్న సార్వత్రిక సంఘము సంఘటితమై వాడిని ఎదిరిస్తుంది. ఇక పరిశుద్ధులతో యుద్ధం వాడికి. పరిశుద్ధులు కూడా వాడితో ఎదురు తిరుగుతారు. ఎవడైనా నా మాటను ధిక్కరించి తిరుగుబాటు చేసి తిరస్కరిస్తే వాడికి జరిగే పని వాడికి నేను చేస్తా. ఇందులో భాగంగా మొట్టమొదట అందరికీ ఇదే నా ఆజ్ఞ. ఆ మృగము యొక్క పేరైనను దాని పేరిట సంఖ్య అయినను చేతి మీద కానీ నొసటి యందు కానీ ధరించాలి. అర్థమైందా? ఏమిటది అంటే 666. ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను ముద్ర. అది కలిగి ఉన్నవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు ఇక ఎవరికి అధికారము లేదు. నీ దగ్గరున్న వస్తువు అమ్మాలన్నా, ఎదురున్న వస్తువు కొనాలన్నా, కరివేపాకు కొనాలన్నా కూడా మార్కెట్కి వెళ్తావు. ఒక కట్ట కరివేపాకు అయ్యా అంటావు. అతను ఏమంటాడు తెలుసా? ముద్ర ఏది అంటాడు. ముద్ర ఏంది అంటే నీ పేరు చెప్పు అంటే పేరు చెప్తాడు. అకౌంట్ ఓపెన్ కాదు. అకౌంట్ ఓపెన్ కావట్లా అంటే ఓపెన్ కాదు బాబు అంటాడు. ఎవరు? సత్క్రైస్తవుడు. ఎందుకు కాదు అంటే ముద్ర వేయించుకోలేదని. ముద్ర వేయించుకోకపోతే ఎక్కడ ఇస్తావు యాపబో అంటారు. కొనుటకైనను అమ్ముటకైనను అవకాశం ఉండదు. ఎందుకు తెలుసా? వాడు అక్కడి నుంచి ఆజ్ఞ జారీ చేస్తాడు. ముద్ర వేయించుకుంటేనేమో యుగ యుగాలు దేవుని ఉగ్రతను కోపమును మద్యం తాగాల్సి ఉంటుంది. వేయించుకోపోతేనేమో వాడు కూడు నీళ్లు లేకుండా చేస్తాడు. ఇప్పుడు నిజ క్రైస్తవుడు ఎవడో డూప్లికేట్ ఎవడో బయటపడిద్ది. ఎంతమందికి అర్థమైందో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది కూటాలు పెట్టి యేసుప్రభు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడు, అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడంటే నమ్ముకున్నాం. కానీ కూడు నీళ్ళు లేకుండా చంపుతాడంటే నేను ఎందుకు నమ్ముకుంటాను? అమ్మాయి నేను పోతున్నా. ఎక్కడికమ్మా? ముద్ర వేయించుకుంటా. పిచ్చి మొహమా? వాడి పరిపాలన అంతా 3.5 ఏండ్లు. వాడు మనల్ని చంపినా లేక ఆకలితో మనం చచ్చినా నువ్వేం చింతపడొద్దు, మళ్ళా యేసయ్య లేపుతాడు. నా మాట విను, వద్దు అని సత్క్రైస్తవురాలు తన తండ్రినో తల్లినో ఆపుతుంది. మరి అన్న వాడు కూడు నీళ్ళు లేకుండా చేస్తే మరి యేసయ్య మనకి ఏం చేస్తాడు? భయపడొద్దు. వాడు అన్నం లేకుండా నీళ్లు లేకుండా చంపడానికి ప్రయత్నించినా, వాడు నీకు ప్రాణహాని తలపెట్టడానికి ప్రయత్నించినా హతసాక్షుల లెక్కలో ఉన్నవాళ్ళు మాత్రమే హతులవుతారు తప్ప ఇక మిగిలిన వాళ్ళందరినీ దేవుడు ఏలియా దేవుని వలె ఆనాడు పోషిస్తాడన్నమాట. దేశమంతా కరువు, ఏలియాకు మాత్రం రొట్టెలు మాంసం. అట్లాగా ముద్ర వేయించుకున్న వాళ్ళకేమో
జల్సాగా అన్నీ ఉన్నాయి అని ఆనందపడుతుంటారు ముద్ర వేయించుకున్న వాళ్ళు. ముద్ర లేనోడేమో మోకాళ్ళుని, ప్రభువా నువ్వే ఆహారం పంపించు, నువ్వు ఏలియా దేవుడివై ఆనాడు ఏలియాకి ఆహారం ఇచ్చావు కదా, ఈరోజు నేను, నా భార్య, నా పిల్లలు ఆకలితో ఉన్నాం దేవా, దయచేసి మాకు ఆహారం పంపు అంటే ఆనాడు అద్భుతమైన రీతిలో ఆయన నీకు పోషణ పంపుతాడు. అన్నా నిజంగా పంపుతాడో వదిలేస్తాడో అనే డౌటు నీకు అక్కర్లేదు. అర్థమైందా? ఇంకొకటి కూడా చెప్తా, ఆ రోజు హతసాక్షి మరణానికి కూడా నువ్వు వెనకాడవు. యేసు ప్రభుని, నజరేయుడుకు యేసుని నమ్ముతావా? నీకు శిరచ్ఛేదం చేయమని ఆజ్ఞ వచ్చిందంటే తొందరగా పదండి, ఆ కార్యక్రమం కానివ్వండి అని నువ్వే వాళ్ళ వెంట పడతావు. ఎందుకన్నా మెంటలెక్కిద్దా ఏంది అని అడగవాకు. మెంటలెక్కదు, ఆత్మ అభిషేకం కుమ్మరించబడిద్ది. వాడు తన కాళ్ళ మందు బయలుపడినట్లు వానికి మనకు మధ్య ఉన్నటువంటి ఆత్మ వానికి మనకు మధ్యలో నుండి పక్కకు తొలగి మన మీదికి వస్తాడు. అది కడవరి వానకాలం. ఇక కుమ్మరించబడిద్ది అభిషేకం. ఇక చిన్న పెద్ద, వృద్ధుడు, స్త్రీ, పురుషుడు అందరూ కూడా, దేవుని సత్క్రైస్తవులందరూ కూడా క్రీస్తు సాక్షులుగా నిలిచి భగ్గున మండుతారు. వాడు చర్చిలు మూపిస్తాడు. గుర్తుపెట్టుకోండి, చర్చిలు మూపిస్తాడు, అంతటితో ఆగడు. మసీదులు మూపిస్తాడు, అంతటితో ఆగడు. ఈరోజు మనోళ్ళు గందరగోళం అవుతున్నారు కదా గుళ్ళు, అవి కూడా మూపిస్తాడు. ఇదేంది అంటున్నారా? అంతే. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. దాని అర్థం ఏంటంటే, ఎక్కడ ఎవరు ఏ గుడి ఏ కార్యక్రమం పెట్టబోయినా ఒకటే ఆజ్ఞ, అరే నిజమైన దేవుణ్ణి నేనే వచ్చి మీ కళ్ళ ముందు ఉంటే మళ్ళీ మీరు అక్కడెక్కడ మొక్కేదేందిరా, ప్రత్యక్ష దైవం నేను మీ కళ్ళ ముందు ఉంటే అంటాడు. జనాలు కూడా ఇక వేరే వాటిని వదిలేస్తారు, ఎందుకంటే మనకు దేవుడే కళ్ళ ముందు కనపడుతున్నాడు కదా, ఇంకేంటి అని అంత బ్రేక్. ఒకవేళ ఆ టైంలో మనము ఉన్నట్టయితే, ఏది ఇంకా కొద్ది కాలంలో చాలా తొందరగా అయినట్టయితే, ఇంత మందిరం కూడా ఖాళీ హోతా హే. దానికి ముంగుర్తుగానే మొన్న కరోనా చిన్న జర్క్ ఇచ్చింది. స్తోత్రం. పెద్ద పెద్ద మందిరాలు సైతం బ్రేక్ అయిపోయినాయి, చిన్న మందిరాలు సైతం బ్రేక్ అయిపోయినాయి. ఆ పెద్ద వాటిల్లో ఇది కూడా ఒకటి కదా, దేవుని కృపతో. చూసారా మరి ఇందులో కూడా జరిగిందా? ఎంత? ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా, కనీసం 3 నెలల పైచిలుకు. రేపు వాడి కాలంలో కూడా 3.5 సంవత్సరాలు బ్రేక్ అయిపోయింది. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక, భవిష్యత్తు సంభవం. 3.5 నెలలు చర్చి బ్రేక్ అయినట్టు. నిజంగా అండి, కరోనా టైములో ఎలాగైతే అందరినీ కంట్రోల్ చేసి కరోనా అందరినీ తన గుప్పెట్లో పెట్టుకుని గడగడగడ వణికించిందో, దేశ ప్రధానాధికారులు సైతం మాస్కులు పెట్టుకొని మనిషికి బారెడు దూరంగా కూర్చొని నానా బాధలు పడ్డారు కదా. రాజు నుంచి బీదవాని వరకు అందరికీ మాస్క్ వచ్చినట్టు రేపు వాడి పాలనలో ముద్ర వస్తుంది. ముఖానికి చేతికి, ముఖానికేమో మాస్కు, చేతికేమో గ్లౌజు. యాజ్ ఇట్ ఈజ్గా రేపు వాడి పాలనలో ముఖానికేమో నొసళ్ళ యందు ముద్ర, చేతి మీద ముద్ర. 3.5 నెలలు ఇది అల్లాడించింది, 3.5 ఏండ్లు వాడల్లాడిస్తాడు. 3.5 ఏండ్లు గుళ్ళో పూజలు లేవు, మసీదుల్లో నమాజులు లేవు, చర్చిల్లో ప్రార్థనలు లేవు. ఓకేనా? నేను అందుకే 2-3 సార్లు చెప్పాను కూడా, యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఎలాగైతే వాతావరణం ఉందో ఇలానే వాడు వచ్చినప్పుడు ఉంటుంది లైన్లో అని చెప్పా. అలా జరిగింది. అప్పుడు ఇక అంతటా వాడిదే ఆరాధన, అంతా వాడికే భజన. ప్రతి ప్రాంతంలో వాడి విగ్రహం పెట్టేస్తాడు. ఆ విగ్రహానికి స్పెషల్ పవర్ ఉంటుంది. ఒక మనిషిలాగానే మనతో వ్యవహరిస్తుంటుంది అది. నేను చెప్పలా, బైబిల్లో ఉంది, అది మాట్లాడిద్దని ఉంది. చూస్తారా ఒక్కసారి ఆ వచనం? చూడండి, ప్రకటన గ్రంథం
అదేదో అధ్యాయం, అదేదో వచనం. 13వ అధ్యాయము 14-15 వచనాల నుంచి చదువు తల్లి. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను ప్రతిమ అంటే బొమ్మను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచన వలన భూనివాసులు మోసపుచ్చుచున్నది. అది అబద్ధ ప్రవక్త అన్నమాట. ఓకే. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. ఈ విధంగా సపోర్ట్ చేసేది ఎవరయ్యా అంటే ఘట సర్పమేనా? పైన చెబుతున్నాడు. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం పైకి వచ్చడం చూచింది. గొర్రెపిల్ల కొమ్ము అంటే 2 కొమ్మలు దానికి ఉండి అది ఘట సర్పం వల్ల మాట్లాడుచుండాను. అది రైట్. ఘట సర్పం అబద్ధ ప్రవక్త కాదు. వాళ్ళ లైన్లోకి వస్తాడు, ఇంకొక లైన్లోకి వస్తాడు. మొత్తం దుష్టత్రయం, ముగ్గురు. ఘట సర్పం ఒకటి, క్రూర మృగం అంటే అంత్య అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్త. డైరెక్ట్గానే ఉంటుంది స్టేట్మెంట్. ముగ్గురు. దీన్ని దుష్టత్రయం అంటారు, దైవత్రయం లాగా. త్రియేక దేవుడైన యెహోవాను అన్నట్టు దైవత్రయం లాగా ఇది దుష్టత్రయం అన్నమాట. త్రయం ముగ్గురు, త్రయం అది. సరే, పక్కన పెడదాం ఆ విషయాన్ని. తర్వాత చదువు తల్లి. మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడినో. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు అంటే కొనటం గాని అమ్మటం గాని చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండునట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. ఓకేనా? బొమ్మ విగ్రహం లైన్లో తెస్తాడు, దానికి ప్రాణం ఉంటుంది, మామూలుగానే మాట్లాడుతుంటుంది. అన్ని ఏరియాల్లో వాడు ఉండేది, మళ్ళీ ఒక కేంద్రంలో వాడు ఉంటాడు మెయిన్లో. వాడి విగ్రహాలు అన్ని ప్రాంతాల్లో పెట్టబడతాయి. ఎవడన్నా మొక్కినా దానికి, మొక్కాల రిక్వెస్ట్ చేసినా దానికి, ఏదైనా సరే అది నీకు ఆన్సర్ చేస్తుంటుంది. అలాంటి సౌకర్యం అందుబాటులోకి తెస్తాడు వాడు. హలో, ఏ సినిమా నై, ఏ ఒరిజినల్ హై, అచ్చా సునో నైతో కామ్ ఖతం హోతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒరిజినల్గా జరగబోతున్న విషయం. ఆ తర్వాత ఇక భూ ప్రజలంతా వాడికి దాసులైపోతారు. సంఘం మాత్రం రివర్స్ అయింది. ఇక భూమి మీద వాడికి శత్రువులు ఎవరు? భూమి మీద వాడికి యుద్ధం ఎవరితో అంటే పరిశుద్ధులతో. ఎవరు పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన దేవుని సంఘము. అందరిని చెదరగొట్టేస్తాడు. నక్సల్స్ అడవిలోకి పోయి తలదాచుకున్నట్టు అంత్యకాలములో సంఘము అంత్య అబద్ధ క్రీస్తు చేత ఘోర శ్రమలు పొందుతుంది. ఆయన సంఘమునకేమి కాకుండా దేవుడు అద్భుతంగా కాపాడుకుంటాడు. ఎలా అంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోల ఉదంతం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండంలో వెయ్యకుండానే ఆపగలడు దేవుడు. కానీ ఆపలా, అగ్నిలో పడనిచ్చాడు. కానీ అగ్ని వారికి ఏమీ చేయకుండా క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. ఒక మాట చెప్పనివ్వండి, అగ్నిలో పడకముందే దేవుడు ఆపొచ్చు. అలా ఆపటం వల్ల రెండు మనం లాస్ అవుతాం. నంబర్ 1, షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క తీర్మానంలోని స్థిరత్వం మనకు అర్థం కాదు. ఆ పరీక్షలో వాళ్ళు పాసా ఫెయిల్ అనేది మనకు అర్థం కాదు. నంబర్ 1. నంబర్ 2, అగ్నిగుండంలో వెయ్యబడకముందే వాళ్ళు ఆపబడ్డట్టయితే దేవునికి అంత మహిమ రాదు. దేవుని మహిమను జనం చూసే అవకాశం దొరకదు. సో ఈ 2 కారణాలను బట్టి శిక్ష విధించనిచ్చాడు, అగ్నిలో వెయ్యనిచ్చాడు. అగ్నిలో వేసిన వాళ్ళు కూడా తెచ్చారు, వాళ్ళని లోపలికి ఇసిరిన వాళ్ళు తెచ్చారు.
ఆ అగ్ని దెబ్బకి. మరి రాజాజ్ఞ, వాళ్ళు వేసేయండిరా అన్నాడు. వాళ్ళు వేయలే, కాలుతుంది సార్, అమ్మ ఈ మంటలేను సార్, వేయలేము సార్ అంటే వీళ్ళని వేసేయండిరా అంటాడు ముందు. అందుకని వాళ్ళని ఎత్తుకొని వేయటానికి పోయారు. వాళ్ళని విసిరేటప్పుడే ఆ అగ్ని శిఖలు ఉంటాయి కదా, వచ్చి తగిలినాయి, చచ్చిపోయారు అక్కడే. కానీ లోపల విసరబడ్డ వాళ్ళని మాత్రం అగ్ని ఏమీ చెయ్యలేదు. అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని ఏడంతలై మండుచుండినను, అగ్ని బలమును పంచలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లాడెనే. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నేను నీ స్వాస్థ్యమే, నీవు నా సొంతమే. నా స్తోత్ర బలులన్నీ నీకేనయ్యా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అణువణువు నిన్నే ప్రస్తుతించనే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా. అగ్నిలోకి వేయకుండా ఆపలేదు, కానీ అగ్ని వారిని ఏమీ చేయకుండా కాపాడాడు. దానియేలును సింహాల గుహలో వేయకుండా ఆపగలడు, కానీ ఆపలా. వేయనిచ్చాడు. కానీ సింహములు దానియేలుకు ఏ హాని చేయకుండా తన దూతను పంపి అడ్డగించాడు. అంత్యకాల శ్రమలలో మనల్ని ఉండకుండా తీసుకెళ్తాడు అని కొంతమంది నమ్మారు. నో, ఉంచుతాడు. కానీ ఆ శ్రమలు మనల్ని ఏమీ చేయకుండా ఆయనే దానియేలు దేవుడై, షడ్రకు మేషకు అబేద్నెగోల దేవుడై కాపాడుకుంటాడు. ఏలియా దేవుడై పోషిస్తాడు. ఒక పక్కన దేవుని సంఘం ఇలాగా యాతన పడతా ఉంటే ఇక వాడు సంబరపడతాడు. క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చేదానికి ఎవడికి సౌండ్ లేకుండా చేశా. ఇప్పుడు ఇక యేసు క్రీస్తును గురించి, నజరేయుడైన యేసును గురించి సాక్ష్యం ఇచ్చేదానికి పాస్టర్ కానీ, పరిచారకుడు కానీ, విశ్వాసి కానీ మొత్తం పరార్. ఎవడైనా ఉన్నా ముసుగులో ఉండటమే, ఎవడో బయటికి వచ్చే ప్రసక్తే లేదు. ఇక నాకు ఎదురు లేదని వాడు పండగ చేసుకుంటుంటాడు. వాడి కర్మగాలి ఇద్దరు సాక్షులు లైన్లోకి వస్తారు. యూదా దేశములో ఇద్దరు సాక్షులు వాయిస్ రేజ్ చేస్తారు. వాళ్ళు నోరు తెరిచి మాట్లాడతారు, భూప్రజలారా, ఇప్పుడు మీరు చూస్తున్నవాడు నిజమైన క్రీస్తు కాదు, వీడు అబద్ధ క్రీస్తు. నిజమైన క్రీస్తు ఎవరో తెలుసా? సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన నజరేయుడు యేసే. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు 1260 దినములో ప్రవచించెదరు. ఎందుకు వాళ్ళు లైన్లోకి రావాల్సి వచ్చింది అంటే, భూమి మీద ఉన్న సంఘము, సంఘ నాయకులందరి స్వరాన్ని వీడు బ్రేక్ చేస్తాడు, తొక్కి పట్టేస్తాడు. అక్కడ ఎవరు నోరు తెరవకుండా హుకుం జారీ చేసి అంతటా బ్రేక్. ఎవడు కూడా కూటాలు పెట్టడం కానీ, ప్రార్థనలు కానీ, ఎక్సెట్రా మాట్లాడే పని లేదు. ఎవడన్నా అట్లా కనపడితే అవుట్. అంటే ఇక ఎవరు వచ్చి కూటం పెడతారు?
ఎక్కడన్నా నలుగురు కూడేసి అయ్యగారు వాక్యం చెబుతున్నాడు అనుకో, ఆ నలుగురిని ఎత్తుతారు, అయ్యగారిని కూడా ఎత్తారు. అయ్యగారు చెబితే విన్నారా, వద్దంటే ఇప్పుడు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తారో ఏమో అనరో సంతోషంగా. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా 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 హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. కష్టాలు ఏ కలిగినా, కన్నీరులే మిగిలినా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట ఆమేన్. పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా అని పాడుకుంటూ వెళ్తారు. కొంతమంది సైడ్ అయిపోతారు. అంతటా నిశ్శబ్దం. అందరినీ ఆపేశానని వాడు పండగ చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు యెరూషలేములోంచి మళ్ళా స్వరం లేచింది. ఇద్దరు సాక్షులు ప్రవచించటం మొదలు పెడతారు. ఆ ఇద్దరు సాక్షులు ఎవరు అన్న దాని మీద బోల్డ్ అంతా వ్యవహారం ఉంది. దాన్ని కూడా గతంలో చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా. ఈసారి ఎప్పుడన్నా చెప్తాలే వాళ్ళు ఎవరు అనేది. మళ్ళీ దానికి పోతే అన్ని నిరూపించుకుంటూ రావాలి, టైం పట్టిద్ది. దాన్ని పక్కన పెడదాం. ఇక వాళ్ళు ఒక పక్క ప్రవచిస్తుంటారు, బాగా వినండి. ఒక పక్క సంఘాన్ని వాడు తరుముతూ ఉంటాడు, ఇబ్బంది పెడతా ఉంటాడు. ఇజ్రాయెల్ జనాంగం కూడా నిమ్మళంగా ఉంటుంది. ఎందుకంటే వాడి పాలన చూస్తూ ఉంటుంది. వాళ్ళ ఆ లోపు దేవాలయం నిర్మాణం చేసుకుంటారు. అందులో అనుదిన బలి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం యెహోవాకి బలి నైవేద్యాలు అర్పిస్తూ ఉంటారు. వాళ్ళ తంత అక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ముద్రల పరంపర జరుగుతుంటుంది. అందరూ ముద్ర ఎగబడి వేయించుకుంటారు, నాకై నాకై నాకై. 666 కంటికి కనబడుతున్న దేవుని ముద్ర వేసేయండి అని ఎగబడి వేయించుకుంటుంటారు. సంఘం మాత్రం ముద్ర వద్దంటుంది. ముద్ర లేకపోతే ఫుడ్ ఉండదు, లేకపోతే పోషిస్తాడు, అయినా పర్వాలేదు, ఆకలితో చచ్చినా పర్వాలేదు, ఏం పర్లేదు. ఉన్నా 3:30, చచ్చినా 3:30. అంతేనా? ఏదంటారు కదా, ఏనుగు బతికినా 10 ఏంటి, ఏం చెప్పరు? సరేలే, మనకు తెలియని సామెతలు ఎందుకు. బతికి ఉన్నా 3:30, ఎందుకంటే తర్వాత వచ్చేస్తాడు. చచ్చినా 3:30. కాబట్టి ఏమైనా మాకు ఇబ్బంది లేదు, ముద్ర మాత్రం వేయించుకో. ఏడ్చారు అట్టయితే చావండి ఆకలితోనే అందరూ ముద్ర వేయించుకుంటారు. ఇందులోనే నకిలీ క్రైస్తవులు కూడా
లైన్లోకి వెళ్తారు. బ్రదర్, ఏంటి బ్రదర్ నువ్వు? ఏముంది బ్రదర్, మరి ఏం ఒరిగింది? ఎప్పుడో ఆయన వస్తాడు, ఎప్పుడో చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటే ఇప్పుడు ఆకలితో తెచ్చేటట్టున్నాం. కాబట్టి నేను ఉండలేను లేదు బ్రదర్, నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, అందుకని నేను వేయించుకొచ్చుకున్నాను. నా మాట నువ్వు కూడా వేయించుకో బ్రదరు. వద్దులే, నువ్వు వేయించుకున్నావు కదా చాలు, నువ్వే వాడు పెట్టేయని తిని బాగా బతుకు ఇక్కడే, నాకు మాత్రం వద్దు అని సత్క్రైస్తవుడు వెళ్ళిపోతాడు. అబద్ధ క్రైస్తవుడేమో, నకిలీ క్రైస్తవుడేమో సర్దుకుంటాడు. ఏది ముద్ర వేయించుకుంటాడు. ముద్ర వేయించుకొని హాయిగా అన్ని తెచ్చుకొని ఆనందం చేసుకుంటా ఉంటే 5వ దూత బోర ఊదుతాడు. అగాధము తెరవబడి, అంతకుముందు వారంలో చూపించా, తేళ్ల వంటి జీవులు, మిడతల వంటి జీవులు తేలుకున్నట్టు కొండి, సింహపు కోరలు, స్త్రీల జుట్టు, ముఖం, యుద్ధానికి సిద్ధపరచబడిన రథాశ్వమంత ఎత్తు. మరి బాగా పరిగెత్తాలి కదా. అది ఇక దొరికినోడల్లా, ఏది ముద్ర వేయించుకున్నోడికి కాటేస్తుంటాయి. మరి ఆయన ఊరుకుంటాడేంది? తన ప్రజలను అంత్య అబద్ధ క్రీస్తు ఒక పక్క ఇబ్బంది పెడుతుంటే, ముద్ర వేయించుకోమని బలవంతం చేస్తుంటే, ఆల్రెడీ వేయించుకున్న వాళ్ళకి ఇక మూవీ స్టార్ట్ అయింది. ఇక ఎవరికైతే ముద్ర ఉందో ఆ ముద్ర వేయించుకున్నోడిని 5 నెలల వరకు బాధించడానికి వాటికి అధికారం ఇస్తాడు దేవుడు. అగాధంలోంచి వస్తాయి, విచిత్రంగా వస్తాయి, న్యూస్ హల్చల్ చేస్తుంటుంది అనమాట. ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి వింత జీవులు ఎక్కడి నుండి వచ్చాయో ఎవరికి సమాచారం లేదు. ఎటు ప్రక్క నుంచి ఎవరిని ఎలా కుడతాయో అర్థం కావట్లేదు, ఎలా కాటేస్తాయో అర్థం కావట్లేదు. అంటానే ఉంటాడు, ఒకటి వేసిపోయిద్ది. ముద్ర వేసుకున్నాడే కదా ప్రసంగం చేసేది. అంటానే ఉంటాడు, ఏటో పక్క నుంచి ఒకటో చేసిపోయిద్ది. ఇక నాకు ఇది బహు బాధగా ఉంది, ఇప్పుడు నేనేం చెప్పలేను, నేను పోతున్నాను, పోతాడు వాడు. ఎవడు దేవుని ముద్ర ఉన్నవాడినేమో, దేవుని ముద్ర ఉన్నవాడినేమో సైతాను శోధిస్తుంటే, వాడి ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తులనేమో దేవుడు శ్రమకు అప్పగిస్తాడు. 5 నెలలు అది కుట్టి బాధపడ్డానికి. కుట్టడం అంటే కాటు, దాని పేరు మిడత అన్నాడు, కానీ మిడత కాదు. స్త్రీల జుట్టు, సింహపు కూరలు, అందాక ఫోటో వేసాడు దాని మీద. ఆ భయంకరమైన ఆకారం, తోక సర్పంలాగా ఉంటుంది, దానికి తోక కొండి టచ్ చేస్తుంది అంతే సైలెంట్గా. ఇక కుయ్యో ముర్రో. ఆ దినములలో మనుషులు చావాలని ఆశపడుదురు కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోవును. అది అలా ఉంటుంది దాని ఆకారం, అలా ఉంటుంది దాని ఆకారం, అలాగొచ్చేస్తుంది, టచ్ చేస్తుంది. ఇక అంతే, కుయ్యో ముర్రో. తేలు గుట్టినప్పుడు బాధ ఎంతమందికి తెలుసండి? చేతులు ఎత్తండి, తేలు చేత గుట్టించుకున్న వాళ్ళు సరిగ్గా చేతులు ఎత్తాలి. బాగుందా? భయంకరమైన నొప్పి కదా. ఇలాగా 5 నెలలు వీళ్ళకి టార్చర్. వాడు కూర్చోలేడు, నిద్రపోలేడు, పండుకోలేడు. ఎత్తైన కొండరాయి చూసుకొని దూకుతాడు చచ్చిపోతామని, ఆ బాధ తట్టుకోలేక కాళ్ళు చేతులు మొత్తం పచ్చడైపోయి బతికే ఉంటాడు. ఈ బాధ కాక మళ్ళీ అదనంగా ఆ బాధలో వాడిని హాస్పిటల్లో తీసుకెళ్ళి చేర్చి వాడికి అన్ని ట్రీట్మెంట్ చేసేవాడు కూడా ఉండడు. వాడికి అలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటుంటే వాళ్ళకు కూడా పడతాయి కాట్లు. వాడు అన్ని కట్లు కట్టుకొని కూర్చుంటే మళ్ళీ ఒకటో చేసిపోయి. ఇది జోక్ కాదు, నిజంగా జరగబోతుంది. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకసారి గుర్తు రాసుకోండి, ఇంటికి పోయి చూసుకోండి, ఉంటుంది. నిజంగా జరగబోతుంది, రియల్. మొన్న ఆ మధ్య పాకిస్తాన్ వైపు నుంచి మిడతలు వస్తానని చెప్పి వచ్చింది కబురు, తెలుసా? ఎటువైపు నుంచి? రాజస్థానా పాకిస్తానా? రాజస్థానా ఏదో ఒకటి చెప్పు. పాకిస్తాన్ నుంచి రాజస్థాన్కి వచ్చినాయంట. అవి మనకు కూడా వస్తాయని భయపడ్డారు. పొలం మీద పడ్డాయంటే ఆకు మిగలటల్లా. నిజమా కాదా? అది యాజ్ ఇట్ ఈజ్గా అలాగునే వచ్చేస్తాయి, ఎక్కడ వచ్చేస్తాయి, వచ్చి ఇదంతా జరుగుద్ది. ఈ విధంగా
3.5 సంవత్సరాలు వాడు సంఘాన్ని ఇబ్బంది పెడితే ఆ 3.5 సంవత్సరాలు రకరకాల ప్రతికూల పరిస్థితులతో దేవుడు ముద్ర బ్యాచ్ని, వాడి ముద్ర వేయించుకున్న వాళ్ళకి చూపిస్తాడు. పట్టపగలే నక్షత్రాలు. అయితే అటుంచు, వీళ్ళు అడుగుతుంటారు, అయ్యా క్రీస్తు ప్రభువా, నువ్వే కదా దేవుడివి, నీ అనుమతి లేకుండా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా కొడుతున్నాయి, ఏదైనా నేను చూసుకుంటాను, నేను చేస్తాను అన్నావు కదా, ఏంది మాకు ఈ బాధను అడుగుతుంటారు. వాడికి అర్థం కాదు. వాడికి తెలుసు ఏం జరుగుతుందో, దేవుని దగ్గర నుండి ఉగ్రత వస్తుందని. వాడేదో మాటలు చెప్తాడు, ఇదంతా కుట్ర జరుగుతుంది, నేను చేస్తాను అంటుంటాడు. ఏం చేస్తాడు? ఇలాగా 3.5 సంవత్సరం వ్యవస్థ జరుగుద్ది అన్నమాట. ఆ 3.5 ఏండ్ల కాలంలో సంఘము ఘోరముగా అంత్య అబద్ధ క్రీస్తు చేత ఇబ్బందులు ఎదుర్కొంటుంది, అయినా దేవుని చేత కాపాడబడుతుంది. ఓకే, ఇశ్రాయేలు జనాంగం ప్రత్యక్ష గుడారపు తాలూకు నమూనా వేసుకొని బలిపీఠం నిర్మించి అనుదిన బలి అర్పణ మామూలుగా జరిగిస్తుంది. 3.5 ఏండ్ల ముగింపులో ఈలోపు సంఘమంతా మౌనంగా ఉంటే 2 సాక్షుల ద్వారా భూమి మీద క్రీస్తుకు సాక్ష్యం ఉంటానే ఉంటుంది. క్రీస్తుకు సాక్ష్యం లేకుండా ఉండదు. అంతా నోరు మూపించాను అనుకోగానే 2 సాక్షులు లెగుస్తారు. వాళ్ళని అడ్డగించడానికి ఎవడి వల్ల కాదు, ఎందుకంటే వాళ్ళకు కూడా అతీత శక్తులు ఇస్తాడు దేవుడు. వాడిని ముట్టడానికి ఎవడికి కూడా దమ్ము ఉండదు అన్నమాట. వాళ్ళని పాడు చేయడానికి ఎవడికి దమ్ము ఉండదు, అంత పవర్ ఇస్తాడు వాళ్ళకిద్దరికి. ఇక వాళ్ళు మండుతూ ఉంటారు, ప్రపంచం మొత్తాన్ని హెచ్చరిక చేస్తూ ఉంటారు, ప్రజలారా వీడిని నమ్మకండి, నజరేయుడగు యేసే నిజరక్షకుడు, నజరేయుడగు యేసే క్రీస్తు, వీడు అబద్ధ క్రీస్తు అని సాక్ష్యం ఇస్తారు. చివరికి వాళ్ళను కూడా యుద్ధం చేసి వాళ్ళని చంపుతాడు. చంపిన తర్వాత ఎవరు? వీడు. ఎందుకంటే అందరు నోరు మూస్తే ఎళ్ళగొడవేందని వాళ్ళని చంపటానికి అక్కడున్న స్థానికులు అంటే ఇజ్రాయేలీయులు కూడా సహకరిస్తారు. వేసేస్తాడు 2. అంటే దేవుడు అనుమతి, చనిపోవటానికి ఇస్తాడు. వాళ్ళు చనిపోతారు, వాళ్ళ శవాలు భూమి మీద ఉంటాయి. ఇప్పటిదాకా మనమంతా ఇన్ని బాధలు పడటానికి వీళ్ళే కారణం అంటాడు వాడు. ఎవరు? అసలు ఇన్ని బాధలు మనం పట్టడానికి వీళ్ళే కారణం ప్రజలారా అంటే వాళ్ళు చచ్చిపోయారుగా, ఇప్పుడు మనం ఫంక్షన్ చేసుకుందామని ఒకరికొకరు కట్నములు పంపుకుంటారు. ఒకరికొకరు బహుమతులు పంచుకుంటారు. మన శత్రు శేషం నశించిపోయింది, ఇక ఆ క్రీస్తు పాలనలో మనం అద్భుతంగా ఉండబోతున్నాం. ఇంతవరకు మనం పడ్డ బాధలన్నిటికీ ఆ 2 వాళ్లే కారణం అంట, వాళ్ళు కూడా చచ్చిపోయారు, ఇక మనకి ఏ ఇబ్బంది లేదు అని ఒకరికొకరు కట్నములు పంపుకొందురు అన్నాడు. అయిందా? వాళ్ళు చూస్తూ ఉండగానే 3.5 దినములైన తరువాత చచ్చిపోయారు కదా, వాళ్ళ శవాలు వీధిలో ఉన్నాయి కదా, పడిపోయి ఉన్నాయి కదా, వాళ్ళ శవాలు అట్లనే పెట్టి వీళ్ళు ఫంక్షన్లు చేసుకుంటుంటారు. చూస్తూ ఉండగానే 3.5 దినం అయిన తర్వాత ఆ శవములు కాళ్ళుని దిగ్గున లేచి నిలబడతారు. ఆ 2 సాక్షులు లెగుస్తారు. మళ్ళా వీళ్ళు బెత్తరపోతారు, ఇదేదో చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ బతికారని. అంతే, చూస్తుండగానే వాళ్ళు ఆరోహణమై వెళ్ళిపోతారు. ఓకే, తరువాత ఇశ్రాయేలు అర్పిస్తున్న అనుదిన బలికాండని వీడు గమనించి, అంతటా అందరూ నా బొమ్మ పెట్టి మొక్కుతుంటే మీరేందిరా యెహోవాకు మొక్కుతున్నారు, నేనే దేవుణ్ణి, యెహోవా లేదు ఏం లేదు, ఇక్కడ కూడా నా బొమ్మే పెట్టాలి, ఇక్కడ కూడా నాకే మొక్కాలి అని అతి పరిశుద్ధ స్థలమందు హేయ వస్తువు అంటే వాడి విగ్రహము నిలపబెడతాడు. ఆ విగ్రహం ఎప్పుడైతే నిలబెడతాడో కథమిక అయిపోయింది. అప్పుడు కడబోరం రోగుద్ది. అంతకుముందు 6 బోరలు రోగుతాయి. ఒక్కొక్క బోరం రోగినప్పుడు ఒక్కొక్క సంభవం. 5వ దూత బోర ఊదినప్పుడు మిడతల వంటి జీవులు బయటకు వచ్చిందని చెప్పాగా, తర్వాత 6వ దూత బోర, తర్వాత వీడు ఎప్పుడైతే
ఇశ్రాయేలు ఆరాధించే ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలంలో వీడి విగ్రహం పెట్టిస్తాడో, ఆ విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్తా ఉంటేనే దూత బోర పట్టుకుని రెడీగా ఉంటాడు. ఎప్పుడైతే వాడు అక్కడ దాన్ని నిలుపుతాడో అప్పుడు గంభీర స్వరంతో అని మోగింది బోర. అది ఎప్పుడైతే మోగిందో ఇక భూమి మీద ఉన్న పరిశుద్ధులు ఎవ్వరికి కనపడరు. ఇక సంఘం ఎత్తబడుద్ది. హల్లెలూయా. సంఘం ఎత్తబడిపోద్ది. ఇక మొత్తం ఎక్కడ సార్వత్రిక సంఘం మొత్తం పరిశుద్ధులు, యేసుక్రీస్తుని సొంత రక్షకునికి అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన పరిశుద్ధులు అందరూ ఎత్తబడతారు. ఎక్కడికో తెలుసా? మధ్యాకాశానికి. ఎందుకో తెలుసా? అక్కడ వచ్చేసాడు రారాజు, వచ్చేసాడు రాజాదిరాజు. అక్కడ ఉన్నాడు. ఇంటికాడ గుడారం దగ్గర నుండి ఇస్సాకు పొలములోకి వచ్చాడు. తనున్న ప్రదేశం నుండి రెబెక పొలములోనే ఇస్సాకును కలుసుకున్నట్టు, భూమి మీద నుండి సంఘం, పరలోకము నుండి ప్రభువు ఇద్దరు మధ్యాకాశంలో కలుసుకుంటారు. జాగ్రత్త జాగ్రత్త, నొప్పులు, చేతులు నొప్పులు, మళ్ళీ ఇబ్బంది. హల్లెలూయా. ఇద్దరు కలుసుకుంటారు, ఇంకా వెళ్ళిపోతారు పరలోకానికి. వెళ్ళిపోయి న్యాయపీఠపు తీర్పు ముందు, అర్థమైందా ఏంటి? తీసుకెళ్ళగానే సన్మానాలు కాదు, ఎవరెవరు ఆయన కొరకు ఎంత త్యాగం చేశారో, దేవుని భక్తి అలా చేశారో, ఏం సంగతి, వాట్ ఈజ్ వాట్ అంతా డిస్కషన్ జరుగుతుంది. ఎవరి త్యాగం ఎంత అనేది అంతటికి కొలత ఉంటుంది. దేహంతో జరిగించిన వాటి ఫలితం, మంచివైనా సరే చెడ్డవైనా సరే, అన్నిటి ఫలితం పొందినట్లు అక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది. న్యాయపీఠపు తీర్పు అంటారు దాన్ని. ఆయన అక్కడ కడబోరం రోగగానే, వినండి, కడబోరం రోగగానే యేసుప్రభు అక్కడ ఉంటాడు కదా, పరదైస్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు, యేసుని ఎరగకయే మనస్సాక్షిని అనుసరించి బ్రతికినటువంటి వ్యక్తులు, వాళ్ళ ఆత్మలు అక్కడ ఉంటాయి. వాళ్ళందరి ఆత్మలు అక్కడి నుంచి బయలుదేరతాయి. ఇక్కడ నుండి వారి శరీరములు పాతి పెట్టబడ్డాయి, మట్టిలో మట్టిగా కలిసాయి కదా. ఆ చనిపోయిన సమాధులు, చనిపోయిన వ్యక్తులు ఉన్న సమాధులు తెరవబడి ఇక్కడ నుండి శరీరాలు లెగుస్తాయి. పరదైసు నుండి ఆత్మ వస్తుంది. ఈ శరీరం, ఆ ఆత్మ రెండు మిక్స్ అయిపోతుంది, యేసై ముందు నిలబడతాయి. ఫస్ట్ మృతులు లెగుస్తారు కడబురం రోగినప్పుడు. తర్వాత ఒకవేళ మనం ఆయన రాకడ వరకు చచ్చిపోకుండా బతికుంటే, కాస్త తల నరిసిపోయి అయినా సరే బతికుంటే, రెప్పపాటులో మొత్తం మార్పు నొంది మనం మృతులు ముందు లేచిన తర్వాత, మనాళ్ళు కొంతమంది నిద్రించారు కదా. ఇప్పుడు మీ బంధువులు కానీ, మీ సన్నిహితులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నారు. మా నాన్న ఉన్నాడు, నిద్రించాడు ప్రభునందు. ముందు మా నాన్న లెగుస్తాడు. తర్వాత నేను ఒకవేళ అప్పటిదాకా ఉన్నాను అనుకో, నేను మార్పు చెందుతా. ముందు మృతులు సజీవులుగా లెగుస్తారు, తర్వాత మనం మార్పు చెంది వారు మనం కలిసి ప్రభు ముందు ప్రత్యక్షమవుతాం. ఈ ఘట్టమంతా కూడా నిమిషములో ఒక రెప్పపాటు అన్నాడు. ఏదో ఒకసారి రెప్పగొట్టండి, అంత టైంలో అసలు ఏముంది అక్కడ? పరదైసు నుండి ఆత్మ రావటం, భూమి మీద నుండి శరీరం, మహిమ శరీరంగా, మళ్ళీ ఈసారి లేచే శరీరం మట్టి శరీరం కాదు, మహిమ శరీరం. ఆ మహిమ శరీరం లెగుస్తుంది, అక్కడి నుంచి ఆత్మ వస్తుంది, మొత్తం కలిసి మిక్స్ అయిపోయి ప్రభు ముందు నిలబడతాం. ఇదంతా నిమిషములో ఒక రెప్పపాట్లో. కాబట్టి కోల్పోయిన మీ వారిని గురించి చింత అక్కర్లేదు. టైం దగ్గరకు వచ్చింది, మొత్తం లెగుస్తారు. మళ్ళా నిన్నే తిడతారు. ఎవడు ఆడమన్నాడు అంతసేపు? ఆయన మొత్తుకుంటానే ఉన్నాడుగా, శాలేమన్న మొత్తుకొని చెబుతానే ఉన్నాడుగా, మళ్ళీ మేము లెగుస్తామని అంటారు. ఇటు అనుకోలేదులే, విన్నాలే కానీ 4-5 సార్లు వాక్యాలు విన్నాలే కానీ నువ్వు నిజంగా లెగుతావు అనుకోలా. సరే ఇప్పుడు ఎందుకులా ఏడిపోయి పా, అదిగా వచ్చాడు పెద్ద ఆయన. దేవునికి స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. నిజంగా జరుగుద్ది అది. ఇదంతా లేఖనానుసారమే. చక్కగా అలాగా
వారు మనం అందరం కలుసుకుంటాం, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాం. ఎవరెవరి త్యాగానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకి సిద్ధపరుస్తాడు. నువ్వు ఈ మహిమలో ఉండు, నువ్వు ఈ అంతస్తులో ఉండు, నీకు ఈ సింహాసనం, నువ్వు ఇదిగో ఈ అధ్యక్ష స్థానంలో ఉండు, నువ్వు ఈ పరిధిలో ఉండు, నువ్వు ఈ అధికారిగా ఉండు, నువ్వు ఈ స్థానంలో ఉండు. ప్రవ్వా నేనేంది అంతా ఎట్లా నేను చేశాను అనుకున్నావు, నాకేంది ఇంత తక్కువ స్థానం ఇచ్చావు అంటే, నయ్యం అసలు నువ్వు పరలోకం వచ్చావు, లేకపోతే నరకానికి పంపించాలి, బతికిపోయావు. అదేంది ప్రభు అంటే, ఏం చేసావు, నువ్వు చేసావు సరే, దానికి తగ్గట్టు ఇది చేసావు నువ్వు, ఇన్ని తేడాలు ఉన్నాయి నీ దగ్గర, ఇంత దరిద్రంగా ఉన్నావు నువ్వు, ఎట్లా నిన్ను అంగీకరించాలి? కాబట్టి నరకానికి వెళ్ళలే, సంతోషించు, ఉన్నదానిలో ఉండు. అంటే ఏం చేశాను ప్రభా, అసలేంటి నాకేం తెలియదు, వాళ్ళకి ఆ మహిమ ఏంది నాకు చూడట్టయితే నీ సినిమా నువ్వే చూడండి, ఎవడి సినిమా వాడికి చూపిస్తాడు అక్కడ. ఇంకొకటి, అందరికీ చూపించి పరువు తీయడు, ఎవరిది వాళ్ళకే చూపిస్తాడు. చూసి ఏందంటాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆయన్ని ప్రశ్నించేంత ఉంటుందా మనకి? ఆయన చెప్పాడంటే కథ మీకు అంతే, తీర్పు అయిపోయిందా? అందరికీ వారి వారి స్థానాల నిర్దేశం అయిపోయిందా? ఏది దేవుని రాజ్యంలో మనం ఏ పదవులు అలంకరించాలో డిసైడ్ చేస్తాడు. అయిపోయిందా? అయిపోయిన తరువాత వివాహము, అది అయిపోయిన తర్వాత పెండ్లి విందు. అక్కడ ఆ తంతు జరుగుతుంటే దేవుని లోకంలో భూమి మీద వీడు ఇశ్రాయేలును ధరుగుతుంటాడు. అప్పటిదాకా వీళ్ళు ఏమి నమ్మారు? వీడే క్రీస్తుని నమ్మారుగా. ఇప్పుడు వాళ్ళు ఎవరు క్రీస్తుని నమ్మారో వాడు వాళ్ళని నాశనం చేయడానికి మొదలు పెడతాడు. అది మత్తయి సువార్త 24లో యేసయ్య చెప్పింది. నాశనకరమగు హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూచినప్పుడు యోదయలో ఉండు వారు కొండలకు పారిపోవలెను. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ. ఆ దినము విశ్రాంతి దినమందైనను చలికాలములోనైనను రాకుండవలెనని ప్రార్థన చేయండి అన్నాడు. ఎవరిని గురించి చెప్పిన మాట? సంఘాన్ని గురించి చెప్పిన మాట కాదు, ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి చెప్పిన మాట. సంఘం వెళ్ళిపోయింది, న్యాయపీఠపు తీర్పు ఎదుర్కొంది, పెండ్లి విందు పెళ్లి కార్యక్రమం గట్రా జరుగుతుంది. అక్కడ ఎక్కడేం జరుగుతుందంటే ఈ వీడిని అంత్యాబద్ధ క్రీస్తు తరుగుతూ ఉంటారు. ఎవరిని? వీరిని, ఇశ్రాయేలు జనాంగాన్ని. యేసయ్య ఏం చెప్పాడు? విశ్రాంతి దినములో రావద్దని ప్రార్థన చేయండి, చలికాలంలో రావద్దని ప్రార్థన చేయండి. ఆ దినములలో పాలిచ్చు వారికి, గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అన్నాడు. ఎందుకంటే వాడికి ఆ యుద్ధం చేయడానికి వాళ్ళ వెంట పడతాడు. విశ్రాంతి దినం అనుకో, విశ్రాంతి దినం రోజు ప్రయాణం చేయకూడదని యెహోవా ఆజ్ఞ. కాబట్టి ప్రయాణం చేస్తేనేమో దేవుడు చంపుతాడు, చేయకపోతేనే వీడు చంపుతాడు, ఇరక్కపోతారు. చలికాలంలో అనుకో పరిగెత్తలేరు, అట్లా కూడా చేస్తారు. అందుకని విశ్రాంతి దినంలోనైనాను చలికాలం అందైనను రాకుండా చూసుకోండి అన్నాడు, ప్రార్థన చేయండి అన్నాడు. మనకు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మన విశ్రాంతి దినాచారం చేయంగా. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రవచనం సంఘాన్ని గూర్చి కాదు, ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి. ఇక వాడు వెంటబడి తరుముతా ఉంటే దేవుడు జోక్యం చేసుకొని ఆ జనాంగం మొత్తం కూడా వాళ్ళకి ఆ అబద్ధ క్రీస్తు సైన్యానికి మొత్తానికి కనపడకుండా ఆయనే తప్పిస్తాడు వాళ్ళని దేవుడు. ఇది ప్రకటన 12లో ఉన్న స్త్రీ విషయం. అరణ్యములోనికి ఎగురున్నట్లు ఆ స్త్రీకి రెక్కలొచ్చి ఎగిరిపోయిందన్నాడు. అంటే వాళ్ళని అరణ్యంలో తలదాచుకొని, వాళ్ళ అరణ్యంలో తలదాచుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కాకుండా వాళ్ళని మరుగు చేస్తాడు 3.5 ఏండ్లు. ఈ 3.5 ఏండ్లేమో వీళ్ళకి ఇక్కడ శత్రు భయం, ఎవరికి? ఇశ్రాయేలుకి. మనకు అక్కడేమో న్యాయపీఠపు తీర్పు, పెండ్లి విందు. క్రొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరామా. క్రొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, క్రొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా. కొత్త ఆకాశము పెళ్లి పందిరమ్మా, కొత్త భూమే పెళ్లి పీఠమ్మా. కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా.
కొత్త ఆకాశము పెండ్లి పందిరమ్మా, కొత్త భూమి పెండ్లి పీఠమ్మా, కొత్త పెళ్లి కూతురు కోయిలమ్మా. దేవునికి స్తోత్రం. ఆ తరువాత ఆ 3.5 ఏళ్లలో ఆ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. ఈలోపు 3.5 సంవత్సరం ఇక్కడ గడిచిపోయింది భూమి మీద. ఇశ్రాయేలు మళ్ళా వాడి చేత తరంబడతారు. ఆ తరంబడే పరుగులాటలోనే వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. ఓ అమ్మ, వీడు ఇంకా మనల్ని వదిలిపెట్టలేదు, ఈసారి మొత్తం ప్రజలందరూ నేర్చుకొని వెంటబడ్డాడు, ఇక అయిపోయామరా, మనం తప్పించుకోలేము. ఎందుకంటే ఆ 3.5 ఏళ్ళు దేవుని కాపుదల వాళ్ళకు ఉంది కదా, అది తీసేస్తాడు దేవుడు. ఇక వాడు వీళ్ళని ఎదుర్కొంటాడు. వీళ్ళకి అక్కడి నుంచి పరిగెత్తుతారు. ఎక్కడికి పరిగెత్తుతారంటే, ఏ ఒలీవల పర్వతం మీద, ఏ ఒలీవల కొండ మీద నుండి యేసు ఆరోహణమై వెళ్ళాడో ఆ కొండ దగ్గరికి పరిగెత్తుతారు. ఏమనో తెలుసా? రక్షకుడా యేసు, అయ్యయ్యయ్యో, నిన్న మేము సిలువ వేసింది, నిన్న అవమానపరిచింది, అయ్యో మా పితరులు ఎంత దోషం చేశారు, మేమెంత గుడ్డివారం ప్రభువా, అయ్యో అని తమ ఏక కుమారుని విషయమై ఒకడు ప్రలాపించినట్టు ఇశ్రాయేలు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారట. ఎవరిని కూర్చో తెలుసా? తాము పొడిచిన నా విషయమై వాళ్ళు ప్రలాపిస్తారన్నాడు. అర్థమైందా? మీరు మళ్ళా నన్ను అడిగితేగా నేను రానని చెప్పి వెళ్ళాడు, గుర్తుందా యేసయ్య? మీరు మళ్ళా నన్ను ఆహ్వానిస్తేనేగా నేను రానని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు మొత్తుకుంటారు, ఇక అయ్యా రక్షకుడా అని రమ్మని కేకేస్తారు. ఒలీవలో కొండ దగ్గరికి వచ్చేటప్పటికి తరుముతుంటాడు వాడిక. ఈలోపు అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోతాయి. ఇక సంఘముతో ప్రభువు బయలుదేరతాడు. ఏ ఒలీవలో కొండ దగ్గరికి వచ్చి వాళ్ళు అక్కడ ఆయన కేక వేశారో, ఆయన విషయంలో ఏడ్చి ప్రలాపించారో, ఆ కొండ మీదకి వచ్చి ఆ కొండ మీద కాలు ఇలా మోపుతాడు. ఎప్పుడైతే ఆ కొండ మీద కాలు మోపాడో కొండ రెండుగా చీలిపోతుంది. ఆనాడు ఐగుప్తు రాజైన ఫరో తరుముతూ ఉంటే సముద్రపు తీరములో నిలిచి దేవా యెహోవా అని కేక వేస్తే అందరి కనుల ఎదుట మోషే చేయెత్తితే అంత పెద్ద సముద్రం 2 పాయలుగా చీలిపోయినట్లుగా రేపు అంత్యకాలములో ఇశ్రాయేలును వాడు తరుముతున్నప్పుడు వారంతా ఒలీవల కొండ దగ్గరికి వచ్చి మొత్తుకున్నప్పుడు మారు మనసు పొంది పశ్చాత్తాపడి, నువ్వే మా రాజువి, నువ్వే మా రక్షకుడివి, మేము దోషులము అయ్యో అని ధూళిని నెత్తి మీద పోసుకుని రొమ్ము కొట్టుకున్నప్పుడు ఇంకా ఆగలేడు కదా. అడవి ఒలీవ మొక్కలమైన మనల్ని ఇంత ప్రేమించిన వాడు అసలు చెట్టుని ఎందుకు వదిలిపెడతాడు? వచ్చేస్తాడు. ఇక వచ్చి ఆ కొండ మీద కాలు పెడితే 2గా చీలి మధ్య లోయ ఒకటి ఏర్పడుద్ది. అర్థం ఏంటో తెలుసా? అర్జెంటుగా లోయలోకి వెళ్ళిపోండి మీరందరూ. ఇక మొత్తం కలిసి ఆ లోయలోకి వచ్చేస్తారు. ఇశ్రాయేలు మొత్తం ఆ లోయలో దాచేస్తాడు. వాడు వీళ్ళని ఎదుర్కోకుండా దాచేసి ఇక వాళ్ళకి, ఎవరికి? శత్రు సైన్యాలకి, అంత్య అబద్ధ క్రీస్తుకి, ఆ క్రూర మృగానికి యేసయ్య ఎదురుపోతాడు. అప్పుడు చూడవచ్చు యేసయ్య యుద్ధం మనం. మరే గొర్రెపిల్ల అవతారం చూశారు ఇప్పటిదాకా. యోధా గోత్రపు సింహం అక్కడ కనపడతాడు మనకి. ద్రాక్షల తొట్టెలో ద్రాక్షలను ఒకడు త్రొక్కున్నట్లు ఆ దినమున గొర్రెపిల్ల ఉగ్రత దినమందు ఆయన త్రొక్కటం మొదలు పెడతాడు. తొక్కటం మొదలు పెడితే గుర్రముల కళ్ళముల మట్టుకు ఆ రక్తము పారింది అని రాసింది. అర్థమైందా? అంత భయంకరమైన వధ జరుగుద్ది. ఆకాశ పక్షులారా రండి, మీకు ఆహారం సిద్ధపరిచాను రండి. ఆ క్రూర మృగాన్ని, అబద్ధ ప్రవక్తని ఇద్దరిని పట్టి వారిని హతమొందించి నరకాగ్నిలో పడవేస్తాడు. మొట్టమొదట నరకాగ్నికి వెళ్ళే వాళ్ళు ఎవరో తెలుసా? ఇంతవరకు ఎవరు నరకానికి వెళ్ళలా. అందరూ తేడా బ్యాచ్ అంతా పాతాళాగ్నిలో ఉన్నారు. పాతాళాగ్ని వేరు, నరకం వేరు. ఇంకా నరకంలోకి ఎవరు పడలా. ఆ నరకంలోకి మొట్టమొదట వెళ్ళేది ఆ క్రూర మృగము, అబద్ధ ప్రవక్త. వాళ్ళిద్దరు పడతారు ఫస్ట్. అర్థమైందా? ఇంకొకడు ఉన్నాడే ఘట సర్పం, సాతాను.
వాడు లైన్లో ఉంటాడు, వాణ్ణి దూత పట్టి బంధించి అగాధము తెరచి అందులో వేసి 1000 సంవత్సరముల వరకు వాడు బయటికి రాకుండా అగాధాన్ని ప్యాక్ చేసేస్తాడు. అంతటితో దుష్టత్రయం హతం. ఇద్దరేమో నరకానికి, ఒకడేమో అగాధానికి. ఇదేందన్నా వీడిని కూడా నరకంలో వేసైతే పెడ వదిలిపోయేదిగా అంటే కాదు, కొంచెం టైం ఉంది. ఎందుకు టైము అంటే ఇక యేసు ప్రభు వాడిని 1000 ఏళ్ళు బంధించి ఆ 1000 ఏళ్ళు భూమి మీద ఈయన రాజుగా ఇదే భూమి మీద ప్రజెంట్ మనం కూర్చున్న ఈ భూమి మీదనే ఆయన పరిపాలన చేయబోతున్నాడు. గట్టిగా ఈ ఘట్టమంతా ఇంకా ఎంతో దూరంలో లేదు, దగ్గరకు వచ్చాం. అందుకు కొట్టండి చప్పట్లు. కొట్టారా? చప్పట్లు కొట్టారా? మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. చప్పట్లు కొట్టకనే సరికాదు, రేపు మోగిద్ది. ఆ మోతలో తట్టుకోవాలా, మనం సిద్ధపడాలి. ఓకే. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొరిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొరిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. అయిపోయిందా? ఇంకొకటి ఉంది. 1000 ఏండ్లు మనతో కలిసి యేసయ్య ఇదే భూమి మీద పాలించటం అయిపోయిన తరువాత ఎవరిని పాలిస్తాడు? విడవబడ్డ సమూహం మొత్తాన్ని. అయిపోయిన వాళ్ళు అయిపోగా ఉన్న శేషం వాళ్ళకి మళ్ళా సంతానం మొత్తం విస్తరణ జరిగిద్ది. మళ్ళా గోగు ఆగోగుల్లాగా విస్తరించిపోతారు. వాళ్ళందరినీ 1000 years పాలిస్తాడు. ఆ 1000 ఏళ్ళు గడిచిన తర్వాత ఫైనల్గా మళ్ళీ వాళ్ళకు ఒక టెస్ట్. ఇప్పుడన్నా వీళ్ళు పశ్చాత్తాప్తులై నా వైపు మళ్ళుతారా, లేకపోతే ఇంకా తిరుగుబాటు మైండ్తోనే ఉంటారా? 1 కాదు, 2 కాదు, 100 కాదు, ఏకంగా 1000 ఏళ్ళు నేను వీళ్ళకి నీతి పాలన అంటే ఏంటో చూపించా. ఇప్పుడన్నా వీళ్ళ మనసులో మార్పు వచ్చిద్దా, ఇంకా అదే కాఠిన్యం ఉంటుందా అనే పరిశోధన కోసం అరే రారా బయటికని ఆడిని బయటికి తీస్తాడు, మోసగాడిని. వాడు వచ్చేస్తాడు. ఇక అగాధము తెరవబడి ఆ ఘట సర్పం వాడు బయటకు వస్తాడు. రావటంతోనే ఇక వాడు ప్రసంగం మొదలు పెడతాడు. సహోదరులారా, ఎలాగ ఉండగలుగుతున్నారు ఆ నియంత పాలనలో? ఏదన్నా తాగటానికి అవకాశం ఉందా? బార్ షాపులు లేవే. ఎప్పుడన్నా కొంచెం శరీర వ్యామోహం తీర్చుకోవడానికి అప్పుడప్పుడు ఏదన్నా వ్యభిచారం చేసుకోవడానికి అవకాశం ఉందా? అనుమతులు లేవే. మనకు నచ్చనోడిని కొట్టే అవకాశం ఉందా? కొడితే ఊరుకోడే. అసలు ఎలా బతుకుతున్నారు మీరు? అసలు మీరు జీవశ్చవాలు అయిపోయారు. అయ్యయ్యో, మీ ఫేసులు చూస్తుంటే అర్థమైపోతుంది మీరు చాలా చాలా లాస్ అయిపోయారంటే. వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు ఇలాంటోడు ఒక్కడు కూడా కనపడలేదు. నీవు మాకు నాయకుడు అయి ఉంటావా? అతని మీద తిరుగుబాటు చేద్దాం అంటారు. ఆ మాట కోసమే నేను ఎదురు చూస్తున్నా. రండి, మనమందరము పోయి పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేద్దామని గోగు మాగోగను వారిని సమకూర్చుకొని, ఇందాక చెప్పా, ఇశ్రాయేలును తరమటానికి వచ్చినప్పుడు ఒలీవ కొండ మీద కాలు పెడతాడు, కొండ చీలిద్ది, ఇశ్రాయేల్ అందులో తలదాచుకుంటారు, మిగిలిన వాళ్ళతో యేసయ్య యుద్ధం చేస్తాడని. దాన్ని అర్మెగిద్దోన్ యుద్ధం అంటారు. రాసుకో. వాళ్ళందరూ అర్మెగిద్దోన్ అనే ప్రదేశంలో సమకూడతారు. అర్మెగిద్దోన్ యుద్ధం అంటారు దాన్ని.
ఫైనల్లో 1000 ఏండ్ల పాలన అయిన తరువాత మొత్తాన్ని గోగు మాగోగును వారిని సమకూర్చుకొని పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేయడానికి వస్తాడు. అది గోగు మాగోగుల యుద్ధం. దేవునికి స్తోత్రం. ఓకే, ఇంక అప్పుడు యేసయ్య యుద్ధం చేయడు, మనం కూడా యుద్ధం చేయం. మరేం జరిగిద్దంటే డైరెక్ట్గా తండ్రి యొద్ద నుండి అగ్ని బయలు వెడలి మొత్తం ఎంతమంది అయితే సమూహం ఉన్నారో ఇసుక రేణువులంత సమూహం మొత్తాన్ని కాల్చి అవతల పడేసి ఇక వాడు కూడా అవుట్. అప్పుడు వెళ్తాడు వాడు అగ్నిగుండానికి. ఎవరో? సాతాను. చెప్పండి ఎవరో? ఎస్, వాడు అప్పుడు వెళ్తాడు నరకానికి. వాడు పోయేసరికి వాళ్ళిద్దరు ఉంటారు. వచ్చావా బెదరని? వచ్చానరా నేను కూడా. అయిపోయింది కథ, క్లైమాక్స్ అయిపోయింది. ఇంకేముంది? అయిపోయింది. ఆ తరువాత ఆ మనుషుల్ని నశింపచేయటమే కాదు, వాళ్లతో పాటు ఈ భూమిని దాని యందున్న కృత్యములను మొత్తాన్ని లయపరుస్తాడు. పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి. అదంతా జరుగుతూ ఉన్నప్పుడు ధవళ సింహాసనం కనపడిద్ది. దాని మీద ఆసీనుడై ఉన్నవాడు ఒకడు కనపడతాడు. భూప్రజలకు తీర్పు తీర్చడానికి ఆయన చేత గ్రంథములున్నవి. ఎవరికి తీర్పు అంటే విడవబడ్డ బ్యాచ్ ఒకటి, ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ చచ్చిపోయిన మనుషుల్లో తేడాగాళ్ళు ఉన్నారు కదా, ఎంత చెప్పినా మారు మనసు పొందిన వాళ్ళందరూ అప్పుడు పునరుద్ధానం చెందుతారు. యేసయ్య రెండవ రాకడలో పునరుద్ధానం చెందేదేమో పరిశుద్ధులు, దాని మొదటి పునరుద్ధానం అంటారు. ఆ మొదటి పునరుద్ధానం అయిపోయిన తర్వాత 1000 ఏళ్ళు గడిచిన తర్వాత మొత్తాన్ని ఉన్న బ్యాచ్ మొత్తాన్ని సమూలంగా నాశనం చేసేసి ఇక తీర్పు స్టార్ట్ చేస్తాడు. అది రెండవ పునరుద్ధానం. అందులో చచ్చిన వాళ్ళందరూ లెగుస్తారు, తేడాగాళ్ళందరూ మొత్తం కలిసి సింహాసనం ముందు ఉంటారు. అప్పుడు ఇక ఎవడి సినిమా వాడికి చూపించి, ఇన్ని అవకాశాలు నేను ఇచ్చాను, ఇన్ని ఛాన్సులు నేను ఇచ్చాను, ఏకంగా నా ప్రాణమే మీకోసం ధారపోసి మరి మీకు అవకాశం ఇచ్చాను, కానీ మీరు మారు మనసు పొందనొలరైతిరి గనుక మీ నాశనమునికి ఇక మీరే ఉత్తరవాదులు. తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకపోతే నాది తప్పు, ఛాన్స్ ఇచ్చినా నిర్లక్ష్యం చేసి మూర్ఖించి నా మీదే తిరుగుబాటు చేస్తే మీదే తప్పు గనుక మొత్తం ఇక పదండి అని పంపిస్తాడు. అయిపోయిందా? వాళ్ళందరూ వెళ్ళిపోతారు నరకాగ్నికి. ఇక ఆత్మలు నశించిపోయే పరిస్థితికి వెళ్ళిపోతారు. మరి ఇక ఉన్న భూమి ఆకాశం గట్రా పంచభూతములు మహావేంద్రంతో లయమైపోతాయి. మొత్తం టోటల్గా ఈ భూమండలం, దాని స్క్రిప్చర్ అంతా కూడా మొత్తం తొలగించబడిపోతుంది, అదృశ్యం అయిపోతుంది. మరి అంతా అయిపోతే ఇంకేముందంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చేస్తాయి. ఆ క్రొత్త భూమి క్రొత్త ఆకాశములో నూతన సృష్టి ఎవరెవరు చేస్తారంటే ప్రభు అయిన క్రీస్తు, ఆయనతో పాటు ఆయన వధువైన సంఘము అనగా మనం. పాప సంబంధమైన అనుభవం ఎరిగి రక్షణానుభవం తెలుసుకున్న వ్యక్తి ఏమో భార్య, ఏ పాపం ఎరగని పరిశుద్ధుడేమో భర్త. భర్తకేమో పరిశుద్ధతను గూర్చి పరిపూర్ణత తెలుసు, భార్యకేమో పాపమును గూర్చిన పరిపూర్ణత తెలుసు. ఈ రెండు అనుభవాలు కలిగిన ఈ భార్యాభర్తల చేతులతో నిర్మితమయ్యే సృష్టి నూతన సృష్టి. ఇక వాళ్ళ నుండి వచ్చేటువంటి జనాంగమే ఏ లోపము పాపము లేని పరిశుద్ధ జనాంగం. మన చేత ఆ సృష్టి చేయించడానికే ఇంత కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అర్థమైందా? టోటల్గా మొత్తం చెప్పేశా. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నయానో భయానో నవ్విస్తూ కవిస్తూనో నేను చెప్పినవన్నీ సత్యాలే. నేను నవ్వుతూ చెప్పినంత మాత్రాన చులకనగా తీసుకోకండి, కొంపలంటుకుపోతాయి. చెప్పిన మ్యాటర్ అంతా ఒరిజినల్గా జరగబోతుంది. గనుక ఈరోజు కోటాలు సమస్యగా, ఇక రాబోతున్న రోజులు భయంకరమైన దినాలు గనుక అన్నిటికీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి, అన్నిటికీ మనం సిద్ధపడి ఉండాలి.
ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశం మళ్ళా మీకు యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది. నీట్గా మొత్తం వినొచ్చు మీరు ప్రశాంతంగా. దేన్ని బట్టి, ఏ వచనాన్ని బట్టి మీరు ఈ విషయాలు చెప్పారనేది విడిగా నన్ను కలిస్తే నేను ఇంకా మీకు రిఫరెన్స్తో సహా క్లారిటీ ఇవ్వగలుగుతాను దేవుని కృపలో. కొన్నిటికి ఇచ్చాను, కొన్ని మీరు పర్సనల్గా కలిసినా లేకపోతే విడిగా ప్రకటన గ్రంథం ధ్యానంలో మీకు అన్నీ తెలియజేస్తాను.